विद्यातीर्थं विवेकां सर्वेषां सत्यं तीर्थं भारती तीर्थमूर्ते आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् अकारादिक्षकारान्तवर्णादेविसारणे गुणात्मकहस्ताव्यात्मो देवी सरस्वतीया वर्णपदवाक्यार्थः गद्यपद्यस्वरूपिणे वाचनर्तयरुक्षुपूर्णोधां देवी सरस्वती भजे श्रीचक्रवादिस्तां दक्षिणोत्तरयोः श्यामावार्ताय संसेव्यां तां भजे जगतां भुजैकमरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं ज्ञानः प्रचोदयात् शब्दब्रह्मस्वरूपे भुवनेश्वरि पाहिनां भुवनेश्वरि पाहिनां लकाररूपायै नमः। ओं ऐं ह्रीं శ్రీం త్రిపురసుందరి అమ్మవారి యొక్క పంచదశాక్షరి మహామంత్రం యొక్క 4వ అక్షరము ప్రథమ కూటంలో 4వ అక్షరం లకారము. లకార రూపాయే నమః అని ప్రారంభించారు. అంటే లకారము చేత రూపింపదగినది కాబట్టి లకార రూప. రూపింపబడుట అంటే తెలియజేయబడుట. ఏమి తెలియజేయబడుతుంది అంటే లకారము 4వ అక్షరము ప్రథమ కూటంలో అని తెలియజేయబడుతుంది కాబట్టి లకార రూపాయే నమః అని ఒకటి. మంత్రాక్ష లంచాది పంచపూజ చేసేటప్పుడు లకారం అనేటటువంటి ద్వివాచకంగా చెప్పబడుతుంది. ఇది కాకుండా అన్యత్ర చెప్పే విషయం ఏమిటంటే తల్లి తీసుకుంటుంది, ఇస్తుంది కూడా. ఎందుకంటే లకార రూప అంటే లాతి అనుగృహాతీతి లహ అన్నమాట. లా అనే అక్షరం నాకు తీసుకొనుట, ఇచ్చుట రెండర్థములు. అంటే భక్తులు భక్తి చేత ఇచ్చే సేవను తీసుకుంటుంది, భక్తులకు అభీష్టాన్ని ఇస్తూ ఉంటుంది. అందువల్ల లకార రూపం అన్నమాట. తర్వాత లలితాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం. అమ్మవారికి లలిత అని పేరు. ఎందుకంటే అన్ని వర్ణ శంకర భగవత్పాదులు వారు రాస్తారు, లలిత అనేటటువంటి 3 అక్షరముల నామము సమస్తమైనటువంటి పురుషార్థాలని ఇస్తుంది. లలితేతి లలిత అనేటటువంటి ఒక జపం చేయదగినటువంటి ఒక నామం ఉన్నది. దాని నామోపాసన చేతి సాధించమని చెప్పి భగవత్పాదులు వారు శ్లోకం రాస్తున్నారు. సుధాపూర మాధురీ చోరమంబికే తవ నామాస్తి ఎత్తేన జిహ్వా మే మధుమత్తమా. లలితేతి అమ్మ లలిత నుంది. అది ఎటువంటిది? లలితేతి సుధాపూర అంటే అమృతంతో నిండినటువంటి, మాధురీ చోరమంబికే అంటే అమృతము యొక్క మాధుర్యాన్ని కూడా దొంగిలించేంత మాధుర్యం కలిగినటువంటి నీ పేరున్నది. నీ పేర్లన్నింటిలో కూడా లలితేతి సుధాపూర చోరం అంబికే. ఆ దాన్ని కూడా మాధుర్యాన్ని కూడా అమృత మాధుర్యాన్ని కూడా అపహరించేటటువంటిది లలిత అనేటటువంటి శబ్దం. తవ నామాస్తి తల్లి నీ పేరున్నది. ఎత్తేన జిహ్వా మే మధుమత్తమ. ఆ శబ్దాన్ని నిరంతరం జపం చేయడం చేత నా జిహ్వ మధుమత్తమ అత్యంత శ్రేష్టమైనటువంటిది అయిందనమాట. అంటే నేను ఏం మాట్లాడినా అందరికీ మధురంగా తోచడం. నేను ఏం మాట్లాడినా చాలా చక్కగా మాట్లాడారండి, తీయగా ఉందండి, ఎంత బాగుందండి అని అనిపించడం. దానికి కారణం ఏమిటంటే నేను మాట్లాడే ముందు కానీ మాట్లాడిన తర్వాత కానీ ఎల్లప్పుడూ లలిత 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 అనే శబ్దాన్ని నేను నిరంతరం ఉంటున్నాను కూడా. లలితేది సుధాపూర చోరమంబికే అని. అందుచేత అమృత మాధుర్యాన్ని కూడా అపహరించేంత మాధుర్యం కలది అని అమ్మవారి నామాల్లో చెప్తుంటారు. అందుచేత లలితాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం. నిఘంటువుల్లో లలిత అనే శబ్దము స్త్రీలింగంలో ఉపయోగిస్తారు, పుంలింగంలో ఉపయోగిస్తారు, నపుంసకలింగంలో ఉపయోగిస్తారు. అందుచేత లలితం త్రిషు సుందరం అని నిఘంటు వచనం. లలిత అనేటటువంటిది 3 లింగాల్లో కూడా ఉపయోగించవచ్చు. అంటే లలిత పురుష, లలితా స్త్రీ, లలితం వనం. వనం లలితంగా ఉందయ్యా అన్నారనుకోండి అంటే సుందరంగా ఉంది అని అర్థం. లలిత అని అన్నారు, లలితా స్త్రీ అన్నారనుకోండి ఆ స్త్రీ లలితగా ఉన్నది అని అనుకోండి అత్యంత సుందరంగా ఉంది అని అర్థం. అలాగే లలిత పురుష, ఆ పురుషుడు లలితుడయ్యా అన్నారనుకోండి
సుందరంగా ఉన్నాడు. లలితం త్రిషు సుందరం, 3 లింగాల్లో కూడా లలిత శబ్దమునకు సుందరము అని అర్థం అన్నమాట. అందుచేత ఇక్కడ లలితాయే నమః అంటే అర్థమేమిటి అని, అత్యంత సౌందర్యవతి అమ్మవారు అని చెప్తున్నారు. అంటే ఇంత అనుపమ సౌందర్య, అత్యంత సౌందర్యవతి అంటే ఆ సౌందర్యముకి ఇయత్త అంటే చాలా గొప్ప అందగత్య అని తెలుస్తున్నాం తప్ప ఇంతకంటే అందగత్య లేదన్న విషయం తెలియట్లేదు కదా అని అంటారేమో అని మళ్ళా దాని వ్యాఖ్యానం రాసిన అనుపమ సౌందర్యావా, ఆమెతో సాటి అయిన సౌందర్యం కలిగినటువంటి స్వరూపం ఇంకొకటి లేనే లేదు అని దానికి అర్థం లలిత అనే శబ్దానికి అనమాట. లక్ష్మీవాణిని సేవితాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం అని అంటే అమ్మవారు ఇరుప్రక్కలా కూడాను అష్టోత్తర శతనామాల్లో కూడా వస్తుంది, సహస్రనామంలో కూడాను సచామల రమావాణి సవ్యదక్షిణ సేవిత అని వింజామలతో ఇద్దరు కూడాను వీస్తూ ఉంటారు అని. ఇక్కడ అదే భావాన్ని తెలియజేసే రీతిగా లక్ష్మీవాణిని సేవిత అని ప్రారంభం చేశారు. లక్ష్మీ అంటే అర్థమేమిటి అన్నారు అంటే మహాలక్ష్మి అని, లక్ష్మి అని, అలక్ష్మి అని 3 రకములుగా అమ్మవారిని వర్ణిస్తూ ఉంటారు. అంటే సత్వగుణ ప్రధానము, రజోగుణ ప్రధానము, తమోగుణ ప్రధానము ఐశ్వర్యం ఉంటుంది. మనకు దగ్గర ఉండేటువంటి డబ్బులో రజోగుణ ప్రధానమైనటువంటి ధనము ఉంటుంది, తమోగుణ ప్రధాన ధనము ఉంటుంది, సత్వగుణ ప్రధాన ధనము ఉంటుంది అన్నమాట. ఈ మూడింటిలో తేడా ఏమిటి శ్రీ సూక్త భాష్యంలో రాస్తారన్నమాట. లక్ష్మీస్తావత్రివిధ తావత్రివిధ లక్ష్మీరలక్ష్మీర్ మహాలక్ష్మీశ్చేతి. లక్ష్మి, అలక్ష్మి, మహాలక్ష్మి అని అంటారు. లక్ష్మి అంటే అర్థమేమిటి అని, భోగదాన ప్రధాన లక్ష్మీ లక్ష్మీ అనమాట. భోగదాన ప్రధాన సంపత్ లక్ష్మీ. మనం అనుభవిస్తూ ఉంటాం కొంత డబ్బు, మనం కొంతమంది ఎవరన్నా వస్తే యోగ్యులు వస్తే మనం దానం చేస్తుంటాం కదా, అటువంటి సంపదను ఏమన్నారు అన్నారు, లక్ష్మి అన్నారు అన్నమాట. ప్రధాన నటు దాన ప్రధాన అలక్ష్మీ. మనం అనుభవించడమే, ఇంకోటికి పొరపాటు కూడా పెట్టం. అలాంటిది ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు అని అంటే అది అలక్ష్మి అని అన్నారన్నమాట. దాన ప్రధాన సంపద లక్ష్మి మహాలక్ష్మి. దానమే ప్రధానంగా కలిగినటువంటిది, తరువాత మిగిలితే మనం అనుభవించడం తప్ప మన కోసం కాదు అనుకొని ఎప్పుడైతే ఉన్నాదో అది మహాలక్ష్మి. అందుకోసం బ్రాహ్మణాదులను ఎవరన్నా ఆశీర్వచనం చేయాలంటే అస్య యజమానస్య గృహే మహాలక్ష్మి స్థైర్య సిద్ధిరస్తు అని అంటుంటారన్నమాట. లక్ష్మీ స్థైర్య సిద్ధిరస్తు, అలక్ష్మీ స్థైర్య సిద్ధిరస్తు ఎవరు అనగా, ఎందుకంటే అలక్ష్మి అంటే అర్థం ఏమిటంటే విపరీత భోగ ప్రధానం అయితేనే. అంటే మా ఇంట్లో దేవుడి గది 4x4 అండి, బాత్రూమ్ చూడబోతే ఏమో 15x15 అంటే చూచారడితో. అలాంటిది ఏదైతే ఉందో అది తమోగుణ ప్రధానమైనటువంటి వినియోగం జరుగుతుందన్నమాట. అందుచేత ఆ అమ్మవారు లక్ష్మి అనేటువంటి సంఖ్య. మహాలక్ష్మి అంటే దాని లలితా సహస్రనామంలో రాస్తారు. మహాలుడు అని ఒక రాక్షసుడు ఉన్నట్ట, ఆయన కాస్త సంహారం చేసి మహాలో నామ రాక్షస తమ క్షమాపయతి నాశయతి ఇది మహాలక్ష్మి అన్నమాట. అందుచేత లక్ష దర్శనే అని ధాతు నుంచి లక్ష్మీ అని అంటే ఏ సంపద చూస్తే అందరూ కూడాను ఆనందపడేటువంటి రీతిగా ఉంటున్నప్పుడు అందువల్ల లక్ష్మీ అన్నారు. అట్టి లక్ష్మీ అంటే అర్థమేమిటి అని, రమ అని, రమయతి ఇది రమ అన్నమాట. లక్ష్మీ శబ్దానికి మళ్ళీ ఒక పర్యాయపదం వేయాలిగా. అంటే ఎవరు ఉన్నారు, రమ అన్నారు. ఎందుకు పేరు రమయతి, ప్రతివాడికి ఆనందం కలుగజేస్తుంది. ఆ ద్రవ్యం ప్రతివాడికి ఆనందం కలుగజేసేది అనమాట. అని అంటే అదేమిటయ్యా అన్నారు అమ్మవారిని రమ అని ఎందుకన్నారు, సర్వైశ్వర్య శక్తి, అందరినీ నియమించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి శక్తి దానికి ఉన్నదనమాట. అందువల్ల రమ అని. మరి వాణి అని తర్వాత చెప్పారు. వాణి అంటే ఎవరు ఉన్నారు, సరస్వతి అమ్మవారు. అంటే ఎవరు ఉన్నారు అంటే సర్వజ్ఞాన శక్తి, సమస్తమైనటువంటి జ్ఞానం యొక్క ఆ శక్తి స్వరూపంగా ఉంటుంది అమ్మవారు. వీరిద్దరూ కూడాను అమ్మవారిని సేవిస్తూ ఉంటారన్నమాట. లక్ష్మీ వాణి నిషేవిత అని వాళ్ళిద్దరు తాభ్యాన్ నితరాం అకృత్రిమ ప్రేమ సేవితాయే నమః అనవచ్చు. లక్ష్మీ వాణి నిషేవితాయే నమః ఖల్ల సేవితాయే నమః అంటే నితరాం సేవిత, మిక్కిలి సేవించబడ్డదనమాట. వాళ్ళిద్దరూ మిక్కిలి సేవించడం అంటే అర్థం ఏంటి, అకృత్రిమ ప్రేమ. ఏ రకమైనటువంటి మన సామాన్యంగా మన సేవలో ప్రతిఫలాపేక్ష ఉంటుంది, ఆ ప్రతిఫలాపేక్ష లేకుండా అకృత్రిమమైనటువంటి నిష్కపటమైనటువంటి ప్రేమతో సేవ చేస్తూ ఉంటారన్నమాట. అందుచేత అట్టి వాణి సరస్వతుల చేత, మన లక్ష్మీవాణి సరస్వతుల చేత సేవించబడేటటువంటి తల్లి కాబట్టి లక్ష్మీవాణి నిషేవిత. అసలు సేవ అంటే అర్థమేమిటి అన్నారు.
భగవత్పాదుల వారు మనకు ఏది అవసరమో అది స్పష్టంగా చెప్తుంటారు, కానీ మనకు అది అవసరం వాడు చెప్పేదాకా మనకు తెలియదు అనమాట. అందుచేత సేవానామ ఉన్మీలితాజ్ఞా ప్రతీక్ష అంటే కళ్ళు తెరిచి నిరంతరం చూస్తూ ఉంటారు. ఎవరిని మనం సేవిస్తుంటామో అమ్మవారిని ఇద్దరు చూస్తున్నారట. ఎవరు? సరస్వతీదేవి, లక్ష్మీదేవి చూస్తున్నారట. ఎందుకు చూస్తున్నారు? ఆజ్ఞా ప్రతీక్ష. ఆ తల్లి ఒక్కసారి మనం వైపు చూసి ఏదైనా ఈ పని చేయి అని ఏమైనా చెప్తుందేమో అని ఆజ్ఞ కోసం నిరీక్షిస్తూ ఉంటారట. అలా నిరీక్షించడమే సేవ అంటే అనమాట. అంతే తప్ప వస్తున్నానండి తర్వాత వస్తానని కుదరదండి అంటాం కాదు. ఆజ్ఞ ఉన్మీలిత సేవా ప్రతీక్ష అని ఆజ్ఞా ప్రతీక్ష అనమాట. ఎప్పుడు ఆజ్ఞాపిస్తారా అని చెప్పి తద్వత్వాత్ లక్ష్మీవాణి నిషేవితాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం లాకిన్యై నమః. మహావిద్యలో లాకిని, హాకిని, యాకిని, డాకిని, సాకిని ఇలా చెప్తుంటారు. నా సహస్రనామాల్లో కూడా వస్తుందన్నమాట. అందుచేత లాకిని అంటే అర్థం ఏమిటి అని చెప్తున్నారు ఇక్కడ. అంటే ల అక ఇన్ కలిపితే లాకిని అని ఉంటుందన్నమాట స్త్రీలింగంలో. ల అక ఇన్ కలిపితే లాకిని. అయితే అక అంటే అర్థం ఏమిటి అన్నారు. అసలు క అంటే అర్థం ఏమిటో చెప్దాం. కం బ్రహ్మ అని ఉపనిషత్తు. కం అంటే సుఖము అని అర్థం అన్నమాట. ఆ సుఖము కాని దాన్ని ఏమంటారు? అకం అంటారు. అంటే సుఖం కానిది ఏది? దుఃఖం అన్నమాట. అకం తత లీయతే. ఆ దుఃఖము ఎక్కడ లీయతే నశించిపోతుందో ఆమె ఎవరు ఉన్నారు? లా అక లాక అనమాట. అంటే దుఃఖాన్ని నశింపజేసేటటువంటి స్వరూపం కలది అనే అర్థంలో లం అకం లమకం, లం అకం లాకం, లాకమస్యాస్తి ఇది లాకని అనమాట. అంటే లయం చేసేటటువంటి జగత్తునకు అధిష్టాత్రి అయినటువంటి తల్లి. అనగా సుఖమునిచ్చేదేమో కా అయితే, సుఖమునివ్వకుండా దుఃఖమునిచ్చేది అక అయితే, అకాన్ని లయం చేసేది తల్లి లాక అయితే, ఆ లాక అనే ధర్మం కలిగింది కాబట్టి తల్లికి లాకిని అని పేరనమాట. లాకిన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం అని చెప్పి తర్వాత లలనారూపాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం అంటే లలనారూప. లలన అంటే స్త్రీలకి లలన అని అర్థం. లలయతి అంటే ఆనందపరిచేది కాబట్టి స్త్రీకి లలన అని పేరు అనమాట. అవతల వాడిని విసుక్కుంటూ కసుక్కుంటూ గట్టిగా మాట్లాడనుకోండి, ఆ శబ్దమునకు ఆ వ్యక్తికి పట్టడం ఉపయోగించదన్నమాట. గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే సంస్కృతం యొక్క శబ్దాలు ఆ అర్థం ఆ వ్యక్తి యందు ఉపయోగించినప్పుడు మాత్రమే, సరిపోయినప్పుడు మాత్రమే ఆ వ్యక్తికి ఆ శబ్దాన్ని. పతి అన్నారనుకోండి, పతి అంటే అర్థం ఏంటి? పాతీతి పతి, రక్షించేవాడు అని. భార్యను రక్షించేవాడు అంటే బియ్యం మూటలు తీసుకొచ్చి వస్తువులు ఇచ్చి డబ్బులు ఇస్తే పతి అవలా. ఆమె యొక్క ధర్మాన్ని, సౌశీల్యాన్ని, మనస్సును అన్నింటినీ కూడా అర్థం చేసుకొని దాన్ని రక్షించేటటువంటి వాడు. ఆమెకి ఏమవసరమో, ఏదైతే ఆమెకు ఔన్నత్యం కలుగుతుందో ఆ ధర్మాన్ని రక్షించేవాడిని పతి అన్నారు. అందుచేత ఇక్కడ చెప్తున్నారన్నమాట. లలన రూపాయే నమః. అమ్మవారికి పేరు. ఆ అమ్మవారు ఏ స్వరూపంతో ఉంటుంది అన్నాడు. అంటే స్త్రియ సమస్తాః సప్తశతిలో వస్తుందన్నమాట. ఈ జగత్తు మొత్తం అంతా కూడాను అందరూ స్త్రీలందరూ కూడాను అమ్మవారి స్వరూపంగా మేము అనుకుంటున్నామమ్మా అని అన్నారన్నమాట. అందుచేత ఆ తల్లి ఎటువంటిది అంటే లలన రూపాయే నమః. అంటే ఏ రూపంతో అయినా అమ్మవారు ఉండవచ్చు, కానీ స్త్రీ రూపంగా ఉంది అంటే స్త్రీలలో అమ్మవారి యొక్క అంశం ఉన్నది అని గ్రహించాలి అని చెప్తున్నారు. రూప్యతే జ్ఞాప్యతే అనేనేది రూపం జ్ఞాపకం. అమ్మవారి యొక్క స్వరూపం ఏమిటయ్యాన్నాడు. లలనానాం స్త్రీణాం రూపం వేష. అంటే స్త్రీల యొక్క వేషము, ఆభరణాది అలంకారము, ఆ తల్లికి ఆకృతి, అదే ఆకృతితో అమ్మవారు ఉంటుంది. అందువలన ఆమె లలనారూపాయే నమః అని. ఇది కాకుండా లలనా స్త్రియ రూపాణి భూతయ యస్యాః సా తథా. ఆ స్త్రీలే ఆమె యొక్క రూపం అన్నమాట. ఎక్కడ లోకంలో స్త్రీ రూపం ఉన్నదో అది అమ్మవారి స్వరూపంగా స్త్రీ సమస్తాః అన్నమాట. సమస్తమైనటువంటి స్త్రీలు కూడాను నీ స్వరూపం అనుకుంటున్నాను తల్లి అన్నారు కాబట్టి ఆ మాట చెప్పారు. లింగాంకితం ఇదంబస్య జగదేతద్ భగాంకితం అన్నమాట. లోకంలో పురుష రూపంగా ఉన్నదేది, స్త్రీ రూపంగా ఉన్నదేది అని కూడా చెప్పున్నారు. లలనారూపాయే నమః. అసద్దాడిమ పాటలాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం. అమ్మవారు ఏ వర్ణంతో ఉంటారు అన్నమాట. ఏ స్వరూపంతో, స్త్రీ రూపంతో ఉంటారు సరే, ఆ వర్ణం ఏది అని ప్రశ్న వచ్చిందనుకోండి, అప్పుడు చెప్తున్నారన్నమాట. అసద్దాడిమ పాటలాయే నమః. దాడిమ అంటే దానిమ్మ పువ్వు యొక్క రంగు ఏదైతే ఉంటుందో
ఆ వర్ణంతో అమ్మవారు ఉంటారట. వికసించినటువంటి ఏ పుష్పము దానిమ్మ పుష్పం ఉన్నదో దాని బట్టి ఆ రూపం ఏదైతే ఉందో ఆ రూపం కలిగింది. అంటే ఈ లెక్కన ఎరుపు వర్ణంతో దానిమ్మ పుష్పం వంటి ఎరుపు వర్ణం కలిగినటువంటి పుష్పాలు కలిగింది ఏదైనా సరే అమ్మవారి యొక్క వర్ణం అని భావించవచ్చు అనమాట. అది ఊరికి ఒక దాని ఉదాహరణ చెప్పడం చేత ఆ స్వరూపంతో అమ్మవారు ఆ వర్ణంతో ఉంటుంది అని గ్రహించవచ్చు. ఇదం ఉపలక్షణం బంధూకాదీనాం. బంధూక పుష్పము మొదలైనవి కూడా ఇలాగే ఉంటాయిట. అందువల్ల అది ఆ రకంగా చూసాం. రసద్దాడిమ పాటలాయే నమః. ఆ దానిమ్మ పువ్వు యొక్క ఎరుపునే ఉంటారంటే పాటల వర్ణము అని అంటారన్నమాట. పాటల వర్ణం అంటే ముదురు ఎరుపుని తెలుపు వర్ణంతో తెలుపు రంగుతో కలిపితే అది ఏమవుతుందంటే కొద్దిగా తగ్గుతుంది, కాంతి తగ్గుతుందన్నమాట, ఎరుపు కాంతి తగ్గుతుందన్నమాట. అలాంటి ఎరుపుదనం అమ్మవారు కలిగి ఉంటుందన్నమాట. ఆ మాట చెప్తున్నారన్నమాట. అంటే అర్థం అంటే శ్వేతమిశ్ర రక్తవర్ణ ప్రధాన మూర్తిమతి ఇత్యర్థ అన్నారు. అంటే తెలుపు రంగుతో కూడుకున్నటువంటి ఎరుపు రంగుతో కూడితే ఎలా ఉంటుందో అలాంటి వర్ణం కలిగింది అమ్మవారు అని అర్థం అన్నమాట. శ్వేత రక్తం తుపాటలం అని నిఘంటువుల్లో చెప్పారు. ఎరుపు తెలుపు కలిస్తే అప్పుడు పాటల వర్ణం అవుతుంది. ఆ పాటల వర్ణమే అమ్మవారి యొక్క శరీరం యొక్క స్వరూపము అన్నారు. రసద్దాడిమ పాటలాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం లలంతిక లసత్ఫాలాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం అంటే ఈ ఫాల ప్రదేశం దగ్గర ఏదైతే ఉంటుందో ఆభరణం ఉంటుందో ఆ ఆభరణానికి లలంతిక అంటారన్నమాట. లలంతిక లసత్ఫాలాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం. లలంతిక అనే దానికి అంటే చుట్టూ కూడా ఎలా ఉంటుందంటే ముత్యములతో కూడుకొని నవరత్నాలతో కూర్చబడినటువంటి ఈ నుదురు ప్రదేశం దగ్గర ఉండేటటువంటి ఆభరణం అయితే ఉందో దాన్ని లలంతిక అంటారన్నమాట. ఆ లలంతిక అనే ఆభరణము చేత ప్రకాశిస్తున్నటువంటి ఫాల ప్రదేశము కలది కాబట్టి అమ్మవారికి లలంతిక లసత్ఫాలాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం. లలంతిక అనే ఆభరణములకు చుట్టూ కూడా ముత్యములుంటవి, మధ్యలో నవరత్నములు పొదగబడి ఉంటుందన్నమాట. అలాంటి ఆభరణం చేత నవరత్న మధ్యయ లలాట మధ్య భూమి దేశభూషయ ఇదం ఉపలక్షణం లలాట పట్టాదీనాం. ఇది లలంతిక ఈ పట్ట ప్రదేశం దగ్గర వేసేటువంటి ఇంకో ఆభరణం ఉంటుందా అవన్నీ కూడా ఇలాగే ఉంటవి అమ్మవారివి అని గ్రహించవచ్చును. లలంతిక లసత్ఫాలాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం. లలాటనయనార్చితాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం. లలాటనయనార్చితాయే నమః. లలాటమందు నయనము గలవారెవరు అన్నారు పరమేశ్వరుడు. ఆ లలాటమందు నయనం కలిగినటువంటి పరమేశ్వరుని చేత పూజింపబడ్డది కాబట్టి అమ్మవారికి లలాట నయనార్చితాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం. అది కాకుండా లలాటే నయనం అంటే అనుష్ఠానం ఊర్ధ్వ దృష్టి కలిగినటువంటి వాడు పైకి చూస్తూ భూమధ్యంలో నుంచి ఆ భూమధ్య కనిపించేట్లుగా ఆ పైకి చూస్తూ ఉంటే ఖేచరి ముద్ర అంటుంటారన్నమాట యోగ మార్గంలో. ఆ ఖేచరి ముద్ర చేత ఎవరైతే పైకి చూస్తూ అమ్మవారి యొక్క ఉపాసన చేస్తుంటారో అటువంటి వారి చేత అర్చింపబడేది కాబట్టి అమ్మవారు లలాటమందు అంటే ఈ నేత్రము అధో నాసాగ్రన్యస్త దృష్టి అంటే పైనటువంటి ఈ కళ్ళు కాస్త కింది వైపు దృష్టి పెట్టుకొని నాసిక యొక్క అగ్రభాగం మీద దృష్టి పెట్టుకొని తపస్సు చేస్తే అది ఒక విధానం. అది కాకుండా ఖేచరీ ముద్ర అంటే ఈ నేత్రం వచ్చేది పైకి చూడటం అనమాట. పైకి చూస్తూ ఈ మధ్యప్రదేశంలో ఈ గర్భముల యొక్క మధ్యప్రదేశంలో ఇది ఎటువంటివి అన్నాడు. ఇది అసి వరుణ ఈ రెండు అనమాట. ఈ వరుణ అసి అనే నదులు ఈ నదుల మధ్యలో ఉన్నటువంటి ఈ మధ్యప్రదేశం ఉందో భూమధ్యప్రదేశము దాన్ని కాశీ అని అంటారన్నమాట. అలాంటి స్వరూపంగా ఎవరైతే ధ్యానం చేస్తూ ఖేచరీముద్రలో చేస్తుంటారో అలాంటి వారు లలాట నయనులు అంటారు. అలాంటి వారి చేత అర్చిత పూజింపబడేది కాబట్టి అమ్మవారు లలాట నేను అర్చితాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం. ఎందుకంటే అత్రి మహర్షి యాజ్ఞవల్క్య మహర్షి ఇద్దరికీ కూడా జాబాలోపనిషత్తులో ఒక సమావేశం జరిగిందనమాట. అత్రి మహర్షిని అడుగుతారన్నమాట. అడిగితే అప్పుడు ఆయన యాజ్ఞవల్క్య మహర్షి వీళ్ళిద్దరి యొక్క సంవాదంలో ఈ విషయం చెప్పారు. ఇది కాశీఖండంలో కూడా వస్తుందన్నమాట. అందుచేత ఆయన ఖేచరీముద్ర చేత అమ్మవారిలే ఉపవాసనం చేసేవాడు ఎవరైతే ఉన్నారో అటువంటి వాని యొక్క రెండు భూమధ్య ప్రదేశం ఏదైతే ఉందో ఈ భూమధ్య అనేటువంటిది ఇక్కడ విశ్వేశ్వర క్షేత్రం కాశీ క్షేత్రం. మరి ఈ భూమధ్యం ఈ రెండు భ్రువులు ఏమిటి అని అన్నారు అంటే అశివర్ణములు అన్నారన్నమాట. అంటే ఈ కాశీ మొత్తం కూడా ఎక్కడుందంటే ఈ రెండు నదుల యొక్క మధ్యలో ఉంది కదా. దీన్ని పంచక్రోశ పరిమిత కాశీ అంటుంటారు కదా. అందుచేత ఈ రకంగా భావన చేస్తూ ఎవరైతే అమ్మవారు ఆరాధన చేస్తుంటాడో అటువంటి వాడు లలాట
నయన అర్చితాయే నమః అన్నాడు. లలాటమందునటువంటి భూమధ్యంలో ఉన్నటువంటి ఈ ప్రదేశం ఇది. ఇక్కడ నయనం ఉంది. అంటే నయనం అంటే ప్రాప్తి స్థానం, అమ్మవారిని పొందదగినటువంటి స్థానం అన్నమాట. అలా కలిగినటువంటి వారి చేత అర్చిత పూజింపబడ్డది కాబట్టి లలాట నయనార్చితాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఆ మాట ఇచ్చారు. అశివర్ణయోర్ మధ్యదేశాభిధాన అవిముక్తకృత పరమేశ్వర ఆరాధనపర పురుషప్రాప్యత్వాభిధాయక అత్రిప్రశ్నోత్తర జాబాలుశ్రుతిగత యాజ్ఞవల్క్య ఉత్తరవాక్య నిర్దిష్ట భూమికా జయ సిద్ధిమత్పురుషై అర్చిత సాక్షాత్కృత ఇత్యర్థ అని ఆ మొత్తానికి అర్థం అన్నమాట. అందులో అథవా మనం సామాన్యంగా భగవత్పాదుల వారు ఒక్కొక్క స్థాయి వాడికి ఒకటో క్లాస్ వాడు వచ్చాడు. అయ్యా నాకు అర్థమేంటి చెప్పండి అన్నారు. చెప్తున్నాను, భజ గోవిందం శ్లోకం చెప్పారు. అదే నాకు ఎంతకంటే నేను 5వ క్లాసు వాడినండి అన్నాడు. అవినయమపనయ విష్ణు తమయ మనః అన్నారు. అది సరిపోయింది. అయ్యా నేను 10వ క్లాసు వాడినండి అన్నారు. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం చెప్పారు. అయ్యా నేను ఒక మాస్టర్ డిగ్రీలో ఉన్నానండి అన్నాడు. సరిపోదురా అన్నారు. అయ్యా పైన ఇంకా అంతకంటే ఎక్కువ చదువుకొచ్చారన్నారు. అప్పుడు చెప్పారు శివశక్త్యాయుక్తో ఇది భవతి అన్నారన్నమాట. అంటే ఒక్కొక్క అర్హత కలిగిన వారికి ఒక్కొక్క రీతిగా అనుగ్రహించారు. అనుగ్రహ దృష్టి. అంతకంటే పై స్థితిలో ఉన్నటువంటి వాడు ఉంటారనుకోండి, అప్పుడు భాష్యములు వచ్చినాయి అన్నమాట. అందుకోసమని శృతులు, స్మృతులు, పురాణములు వీటన్నింటినీ కూడా తీసుకొని ఆ తర్వాత ప్రకరణాలు తీసుకొని వీటన్నింటినీ కూడా అనుగ్రహించి మనకు స్తోత్ర రూపంగా అన్నమాట భాష్యాలు అనుగ్రహించారు. భాష్యాల తర్వాత ప్రకరణాలకు అనుగ్రహించారు. ప్రకరణాల తర్వాత స్తోత్రంలో విశేష స్తోత్రములు చెప్పారు. ఆ తర్వాత సర్వజన సాధారణంగా ఉండే స్తోత్రములు చిన్న చిన్న స్తోత్రాలు కూడా చెప్పి అందరినీ అనుగ్రహించారన్నమాట. అంటే అది అధికారి భేదాన్ని బట్టి తెలుసుకోవాలన్నమాట. అంతే తప్ప అది ఉంది కదా నేను చదివేస్తానంటే అది కుదిరే వ్యవహారం కాదనమాట. అందుచేత ఇక్కడ చెప్తున్నారు, నాయన ఈ అమ్మవారి యొక్క స్వరూపం లలాటంతకాల సత్భా లలాట నయనార్చితాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం లలాట నయన రుద్రాహవ అనేక మంది రుద్రులున్నారు. ఎందుకంటే నమ్మకంలోనే వస్తుందిగా. అందుచేత శివేన తత్స్వరూప రుద్రైర్వా పూజిత ఇత్యర్థ. లలాటమందు నయనం ఉన్నటువంటి శివుని చేత కానీ రుద్రైర్వా అనేక మంది రుద్రుడి చేత కానీ పూజింపబడింది కాబట్టి అమ్మ అందుచేత లలాట నయనార్చితాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం లక్ష్మణోజ్వల దివ్యాంగే నమః. ఓం ఐం హ్రీం శ్రీం లక్షణ ఉజ్వల దివ్యాంగే నమః అని. అంటే దివ్యమైన అంగములు శరీరావయములు కలది కాబట్టి దివ్యాంగి అని. అంటే అంగములు అంటే శరీరావయవములు అంటే హస్తపాదాదులన్నింటినీ కూడాను అంగములు అంటారు. అది ఎటువంటివి అన్నారు? బాగా ప్రకాశించేటటువంటి శరీర అవయవములు. అది ఎలా ప్రకాశిస్తవి? ఉజ్వల దివ్యాంగములు చాలా గొప్పగా ప్రకాశించేటటువంటివి అన్నమాట. అది ఎలాగా? లక్షణ ఎలా ఉంటుంది అన్నాడు. శాస్త్రంలో చెప్పినటువంటి రీతిగా అత్యంత ఉత్తమోత్తమ జాతీయమైనటువంటి స్త్రీకి శరీరావయములు ఎలా ఉండాలో, దాని యొక్క పొందిక ఎలా ఉండాలో ఆ చెప్పిన రీతిగా ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అందువల్ల అలాంటి స్వరూపం గలది తల్లి కాబట్టి లక్షణ ఉజ్వల దివ్యాంగే నమః అని అన్నారు. ఇది కాకుండా ఇంకా అర్థం అంటే స్వరూప లక్షణము, తటస్థ లక్షణము అని లక్షణము వేదాంత శాస్త్రంలో 2 రకాలుగా ఉంటుందని చెప్తారు. స్వరూప లక్షణం అంటే ఏమిటి, తటస్థ లక్షణం అంటే ఏమిటి అని. అంటే తటస్థ లక్షణము అంటే అయ్యా ఆ నల్ల సంచి కలిగినటువంటి ఆయన ఉన్నారే ఆయనండి ఏనంట. అంటే అనేక మంది వేరే వేరే సంచులు ఉన్నాయి, నల్ల సంచి ఒక ఆయనకు ఉంది, ఫలానా ఆయనండి అని అన్నారనుకోండి. అంటే అప్పుడు ఆయన గుర్తుపెట్టాం. దేన్ని బట్టి గుర్తుపెట్టాం? ఒక లక్షణాన్ని బట్టి ఆ వ్యక్తిని గుర్తుపెట్టాం. దేన్ని బట్టి అన్నాడు? నల్ల సంచిని బట్టి అన్నారు. ఈ నల్ల సంచి ఆయన ఇంట్లో పెట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు, ఇక్కడ పెట్టి వెళ్ళండి బయటికి వెళ్ళండి అన్నారు. అప్పుడు పెట్టి వెళ్ళాడు. ఇప్పుడు నల్ల సంచి ఉంది అన్నారు, లేదు. లేకపోబట్టి ఏమైంది? ఇప్పుడు అది ఎంతకాలం అయితే ఆ వస్తువు ఉన్నదో అంతకాలం ఆ వ్యక్తిగా మనకు తెలియబడతారు తప్ప అది లేకపోతే తెలియబడ్డనమాట. అందువల్ల ఆ లక్షణం ఇంకోటికుంటే ఇంకోటికి వచ్చేస్తుంది కదా. అందుచేత దీన్ని ఏమన్నారు అన్నాడు? తటస్థ లక్షణము అన్నారు. అంటే అది ఉన్నంతసేపు ఆ వ్యక్తిగా గ్రహింపబడుట. ఇలా కాకుండా ఆ వ్యక్తిని ఆ వ్యక్తిగా గ్రహించడం అంటే ఏమిటి అన్నారు? ఎప్పుడు మందస్మితంగా ఉంటాడండి, స్మితపూర్వ అభిభాషండి రామచంద్రమూర్తి అన్నారు. రామచంద్రమూర్తి గురించి వర్ణించేటప్పుడు ఆయన స్మితపూర్వాభిభాషి అన్నాడు. అవతల వాడు ఒక పౌరుడు ఉన్నాడు. అయోధ్యానగరంలో ఒక పౌరుడు ఉన్నాడు. వాడు కొద్దిగా అప్రసన్నంగా ఉన్నాడు. ఎప్పుడు గంభీరంగా అందరూ తననే పలకరించాలి తప్ప తను పలకరించట. అందుకోసం వాడి దగ్గరికి కూడా వెళ్ళి రామచంద్రమూర్తి స్మితభయమే బాగున్నావా, ఈ మధ్య కనిపించట్లేదే అని నవ్వుతూ మాట్లాడేవారట. అంటే వాడు వెంటనే అప్పుడు నవ్వి నమస్కారం చేసుకొని మీ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉందండి అన్నట్ట. సరే నవ్వుకుంటూ వెళ్ళిపోయారు రామచంద్రమూర్తి. అంటే రామచంద్రమూర్తి సహజ లక్షణం ఏమిటి? స్మితపూర్వ అభిభాషిత్వం. ఇది సహజ లక్షణం. ఇది ఒకసారి ఉండటం ఒకసారి లేకపోవడం అంటూ ఉండదు. ఎప్పుడు యావల్లక్షకాలం అవస్థితత్వే సతి వ్యావర్తకత్వం అంటారు.
అంటే ఆ వ్యక్తి ఉన్నంతకాలము ఆ లక్షణం ఎల్లప్పుడూ ఉంటే దాని స్వరూప లక్షణం అంటారు. కొంతకాలం మాత్రమే ఉండి కొంతకాలం ఉండకుండా ఉంటే దాని తటస్థ లక్షణం అన్నారన్నమాట. ఆ తటస్థ లక్షణం చేత కానీ లేదా స్వరూప లక్షణం చేత కానీ అమ్మవారు ఎప్పుడూ ఉజ్వలంగా దివ్యమైనటువంటి శరీర అవయవములతో కూడుకొని ఉంటుంది. కాబట్టి లక్షణోజ్వల దివ్యాంగ్యై నమః ఓం ఐం హ్రీం శ్రీం స్వరూపం చేతనే చాలా దివ్యంగా ఉంటుంది. స్వరూప లక్షణం చేత, తటస్థ లక్షణం చేత కూడా మామూలుగా అంటే అవతారం ధరించిన అమ్మవారు ఆ అవతారం ధరించిన కాలంలో కూడా సమస్తమైనటువంటి శరీర సౌందర్యం కలిగి ఉంటుంది. ఆ అవతారం లేకుండా ఉన్నప్పుడు కూడా సహజంగా కూడా అమ్మవారు ఎలా ఉంటారను లక్షణోజ్వల దివ్యాంగ్యై నమః స్వరూప లక్షణం చేత దివ్యమైనటువంటి స్వరూపంతో ఉంటుంది. కాబట్టి ఆ తల్లి స్వరూప తటస్థ లక్షణముల చేత సంపూర్ణమైన సౌందర్యం కలిగి ఉంటుంది నాయన అని అన్నారన్నమాట. లక్షకోట్యండనాయికాయై నమః ఓం ఐం హ్రీం శ్రీం ఏదో ఒక అంకి చెప్పాలి కాబట్టి చెప్పారు. అమ్మవారు నాయిక, అందరికంటే కూడా ప్రధానమైనటువంటి నాయిక అంటే నయతీతి నాయిక అనమాట. అంటే పొందింపజేసేది, అందరినీ తీసుకువెళ్ళేది. నాయకుడు అన్నవాడు ఎలా ఉంటాడని అంటే ఆయన ముందు ఉంటూ వెనకాల వాళ్ళందరినీ నా వెంట రెండు రాత్రి తీసుకెడుతుంటాడు. అలాంటి వాడిని నాయకుడు అంటే నయతి అంటే తన వెంట తీసుకుని పెడుతుంటాడు కాబట్టి నాయకుడు అని అంటుంటారు అనమాట. ఏనుగుల్లో మహాకవి కాళిదాసు చెప్తుంటారు, రాజుగారు దుష్యంత మహారాజును చూసి నాయన నువ్వు ఎలా ఉన్నావంటే ఒక మహాగజంలాగా ఉన్నావయ్యా అన్నారు. మహాగజంలాగా ఉన్నటువంటి ఏనుగుల్లో అన్నిటికంటే పెద్ద గజం ఏం చేస్తుందంటే మగ గజము పెద్దది ఉంటుంది, చాలా ఎత్తుగా ఉంటుంది, అది ముందు ఉంటుంది అన్నమాట. దాని వెనకాల మిగతా గజాలన్నీ కూడా ఉంటాయి. అందులో మగ గజాలు, ఆడగజాలు, పిల్ల గజాలు అన్నీ ఉంటాయి. దాని వెనకాల వరుస వస్తుంటాయి అనమాట. అది ఎందుకు ముందు ఉండాలి ఏనన్నారు అంటే దానికంటే బాగా పొడుగ్గా ఉన్నది ఇంకోటి ఉన్నా కానీ దాని వెనకాల ఉండవలసిందే. ఎందుకంటే అది అందరికంటే పెద్దది కాబట్టి ఆ వచ్చే సూర్యకిరణాలు ముందు తన మీద పడాలన్నమాట. ఆ ఎండ భారాన్ని తాను ముందుగా మోసి తర్వాత వెనక వాళ్ళకి తక్కువగా వచ్చేట్టు చేస్తున్నమాట. అది నాయక గజం యొక్క లక్షణం అనమాట. అలాగే ప్రజాస్వాయివ తంత్రయిత్వ నాయన దుష్యంత మహారాజా నీ ప్రజల్ని నీ సొంత బిడ్డలుగా నువ్వు భావన చేసి ఇప్పటిదాకా పరిపాలించి ఇప్పుడు సాయంకాలం వేసరికి విశ్రాంతి తీసుకున్నావా నాయన అని ఆయన చెప్తారన్నమాట. ఎలా ఉన్నావయ్యా అని యూధాని సంచార్య రవిప్రతప్త శితం దివాస్థానమివ దీపేంద్ర అని అంటారు. అంటే యూధాని సంచార్య అంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆ ఏనుగుని వెంట తిప్పుకొని వాళ్ళకి ఎండపడకుండా రక్షించుకుంటూ సాయంకాలం వేసరి ఒక్కసారి ఆ దీపేంద్ర ఆ మదగజం ఏ విధంగా అయితే కొద్దిగా విశ్రాంతిని తీసుకుంటుందో అలా రాజన్నవాడు పొద్దునుంచి సాయంత్రం దాకా రాజాస్థానంలో ఉండి ప్రజల బాగోగులు చూసి సాయంకాలం అయిన తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నాడు అని అన్నారన్నమాట. అందుచేత నాయిక అంటే అర్థం ఏంటంటే అందరినీ ముందుకు తీసుకువెళ్ళేది తల్లి అనమాట. ఆమె నమ్ముకొని ఉంటే తీసుకెళ్ళి అందుచేత ఆ తల్లి దేనికి నాయిక అన్నాడు అన్న బ్రహ్మాండములకు నాయిక అయ్యా అన్నాడు. ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నవి అన్నాడు అంటే 1,00,00,000 నాయికాయై నమః లక్షల కోట్ల అండ బ్రహ్మాండములకు నాయికయ్య అమ్మవారు. అందుచేత 1,00,00,000 నాయికాయై నమః ఓం ఐం హ్రీం శ్రీం లక్షాని చ కోట్యస్య కోట్లు లక్షలు. అలాంటి అంటే అర్థం ఏమిటిన్నాడు ముందు లక్షలు చెప్పాడు, తర్వాత అంతకంటే పెద్ద కోట్లు చెప్పాడు. ఇలా ఉంటుంది అసంఖ్యాతములు అని దీనికి అర్థం అనమాట. సంఖ్య లెక్కించడానికి శక్యము కానన్నటువంటి అపరిమితమైనటువంటివి అనమాట. అందు సంసారస్య అనాదిత్వేన యోగ వాసిష్టంలో అన్నమాట ఉంది. ఆ మేడిపోము పండు ఒకటి చూపించి నాయన ఇందులో ఈ లోపల తీస్తే ఎన్ని గింజలు ఉన్నాయో లెక్క పెట్టవయ్యా అన్నాడు. చాలా ఉన్నవి. అలాంటి మేడిపళ్ళు కొన్ని వేలు ఉన్నాయన్నమాట. అవన్నీ చూపించారు. అంటే ఏమిటి ఇది ఏమన్నారు అంటే ఇందులో ఎన్నెన్నైతే నలుసులు కనిపిస్తున్నావో అన్ని బ్రహ్మాండాలు ఉన్నవి. అందులో నేను ఒక బ్రహ్మాండానికి వెళ్ళాను అంటారు వశిష్ఠుల వారు అన్నమాట. ఒక బ్రహ్మాండం అంటే ఇన్ని బ్రహ్మాండాలు ఉండటం ఏమిటి, ఈ బ్రహ్మాండంలో ఒక బ్రహ్మాండం ఏమిటి, ఆ బ్రహ్మాండంలో వెళ్ళేసరికి వశిష్ఠుల వారు వెళ్ళి ఆయన యోగ మార్గం చేత చూద్దాం ఈ బ్రహ్మాండం యొక్క అంత చూద్దామని వెళ్ళారు. ఆయన చాలా దూరం వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఒక వశిష్ఠుల వారు కూర్చొని తపస్సు చేస్తున్నారన్నమాట. ఎవ్వరూ లేని ప్రదేశంలో ఉండాలని వెళ్ళారు. అక్కడ అవశ్యం ఒక మహానుభావుడు తపస్సు చేసుకుంటూ ఉంటారన్నమాట. అంటే ఈయన ఇంత ఆలోచనతో యోగ మార్గంలో అంత దూరం వెళితే కూడా అక్కడ కూడా ఆయనకి మనస్సును కొద్దిగా కదిల్చేటటువంటి ఒక సన్నివేశం కనిపించింది. అంటే మనస్సును కదిల్చకుండా ఉండేటటువంటి పరిస్థితి ఎక్కడా కనిపించలేదన్నమాట. ఆ మార్గాన్ని చెప్తారన్నమాట. అందుకోసం ఏ బ్రహ్మాండంలోనండి అంటారు, ఫలానా బ్రహ్మాండం అది ఎక్కడుందండి అన్నారు. అంటే నేను ఆ ఉదాహరణ కోసం చూపించారన్నమాట. అన్ని మేడిపండ్లు ఉన్నవి, అందులో ఎన్ని నలుసులు ఉన్నావో అన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి నాయన. ఆ రకంగానే ఆ తల్లి యొక్క సృష్టిలో ఉన్నవి 1,00,00,000 నాయికాయై నమః. అమ్మవారి యొక్క సృష్టిలో చేరినటువంటి వాళ్ళలో ఒకడైనటువంటి భండాసుడికి 50 బ్రహ్మాండాలు సృష్టించే శక్తి ఉన్నప్పుడు అలాంటి భండాసుడు అమ్మవారి సృష్టిలో వాడు ఒక నలుసు కంటే కూడా హీనాతిహీనం అనమాట. అలాంటి ఆ 1,00,00,000 నాయికాయై నమః. ఎవరా భండాసురుడు అని మన్మధుడు భండాసురుడిగా పుట్టాడనమాట. ఈశ్వరుని యొక్క కోపాగ్ని చేత దగ్ధమైపోయేసరికి
బూడిదైపోయాడు ఆ మన్మధుడు. అయ్యో అప్పుడు అన్నాడు ధాత భండితి భండితి అన్నాడు బ్రహ్మదేవుడు అన్నాడు. అయ్యో అన్నాడు. భండితి అంటే మనం అయ్యో అయ్యో అంటుంటాంగా, అయ్యో దానిలాగా అలాగే భండితి భండితి. ఎంత పొరపాటిందండి, ఎంత పొరపాటు. మంచి పిల్లవాడు అందంగా ఉండేవాడిని కదా దగ్ధం చేశారే అని గట్టిగా అంటే ఆయన నన్ను కూడా భస్మం చేస్తాడేమని ధాత భండితి భండితి అన్నట్ట. అప్పుడు ఆ భండితి అని అన్నాడు కాబట్టి భండాసుడు అయ్యాడయ్యా వాడు అని అనమాట. అటువంటి వాడు. అందుచేత వాడికి అంత శక్తి ఉన్నప్పుడు అమ్మవారికి ఎంత ఉంటుంది? 1,00,00,000 నమః. ఓం ఐం హ్రీం శ్రీం లక్షణయా శోధనయా జహర లక్షణయా లక్షకోట్యండనాయికాయ నమః. తాని చితాన్ అండాని హిరణ్యగర్భ విరాట్ రూపాణి. అందులో ఎన్ని హిరణ్యగర్భ రూపంగా ప్రతి బ్రహ్మాండంలో కూడా మళ్ళీ ఎంతమంది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళంతా ఉంటారు. దేవి భాగవతంలో కూడా వస్తుంది. అమ్మవారిని దర్శనం చేసుకుందామని వీళ్ళంతా బయలుదేరి వెళ్ళారు. వెళ్ళి అమ్మవారి దగ్గర చింతామణి గృహం దాకా వెళదామని వెళ్ళారన్నమాట. వెళ్ళేసరికి అక్కడికి కూడా సుధా సింధోర్మధ్యే భగవత్పాదులు వారు చెప్పినట్టు కాదు. ఆయన ముందు అసలు భావన చేయాలట. ఆయన అమృత సముద్రం మధ్య తర్వాత అది ఏమిటి సురబిటవి భాటి పరివృతే. ఆయన అక్కడ తర్వాత ఎక్కడికి వెళ్ళాలంటే అమృత సముద్రం మీద నెమ్మదిగా వెళ్ళగా సురబిటవి భాటి పరివృతే దేవతల యొక్క కల్పవృక్షం ఉన్నవి. ఆ కల్పవృక్షం యొక్క వనం ఉందన్నమాట. వాళ్ళకి మహా అయితే 4-3 చెట్లు ఉండవన్నమాట. కానీ ఇక్కడ సురబిటవి భాటి పరివృతే మణిద్వీపే. అందులో మళ్ళీ అంతా ఇంకా ముందుకు పెడితే మణిద్వీపం ఉందయ్యా అన్నారన్నమాట. ఆ మణిద్వీపం అంటే అర్థం ఏమిటన్నాడు? ద్వీప అనమాట. ఇటుపక్క అటుపక్క అమృత సముద్రం తాలూకు ప్రవాహమే ఉంది. మధ్యలో ఒక మెట్ట ప్రదేశంలాగా ఉంది. ఆ మెట్ట ప్రదేశం ఏంటన్నాడు? మణితో తయారు చేసిందనమాట. మణిద్వీపే. ఆ లోపలికి వెళ్ళారట. వెళితే నీప ఉపవనవతి అని కడిమి చెట్ల యొక్క సముదాయం అంతా ఉందన్నమాట. అక్కడ చింతామణి గృహే. మణిద్వీపంలో మళ్ళా చింతామణి గృహం అక్కడ కూడా శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం. అక్కడ శివాకారమైనటువంటిది అనమాట. అక్కడ వచ్చేసరికి 4 కోళ్ళు ఉన్నవండి అన్నారు. ఇక్కడ అమ్మవారి దగ్గర కనిపిస్తుందిగా మనకు 4 కోళ్ళు ఉంటవి. ఈ 4 కోళ్ళు అంటే ఎవరు ఉన్నారు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, ఈశాన. 4 కోళ్ళు అనమాట. అంటే వీళ్ళందరూ ఈ నలుగురు ఏ బ్రహ్మాండంలో వారు ఉన్నారు? ఏ బ్రహ్మాండం కాదనైనా అన్ని బ్రహ్మాండాల్లో ఉన్నటువంటి బ్రహ్మదేవుల యొక్క శక్తి అంతా కలిసి ఒక స్వరూపమై ఒక కోడుగా ఉందన్నమాట. అన్ని బ్రహ్మాండాల్లో ఉన్నటువంటి విష్ణుమూర్తి యొక్క శక్తి అంతా కలిసి ఒక కోడై ఈ రూపంగా ఉంది. అన్ని బ్రహ్మాండాల్లో ఉన్న ఈశ్వరుడు, అన్ని బ్రహ్మాండాల్లో ఉన్న ఈశానుడు. అందులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, ఈశాన ఈ 4 కోళ్ళు. అలాగే సమస్తమైన బ్రహ్మాండాల్లో ఉన్నట్టు సదాశివుడు. ఈ రకంగా ఫలకగా ఉన్నారు ఆయన. అందుకోసం పంచప్రఈత ఆసనాయ నమః అని, పంచప్రేతాసనాసీనాయ నమః అని. అందువల్ల ఆ రకంగా అమ్మవారు ఉంది అని చెప్పంటారు. ఇక్కడ కూడా చెప్తున్నారు సమస్తమైనటువంటి యోగశాస్త్ర ప్రసిద్ధమైనటువంటి సమస్తమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి దాని అండాని హిరణ్యగర్భ విరాట్ రూపాన్ని సమష్టి వ్యశ్యాత్మాని తర్వాత యశ్యాత్మన విశ్వతైష ఉపాధిభూతాన్ని. ఈ యోగశాస్త్రం వేదాంత శాస్త్రంలో చెప్పినటువంటి రీతిగా ఎవరైతే ఉన్నారో తేషాం అధిష్టాన బింబ చైతన్యాత్మన సమస్తమైనటువంటి వారికి బింబరూపమైనటువంటి స్వరూపంతో అందరినీ కూడా తీసుకెడుతుంది. కాబట్టి ఆ తల్లిని ఏమన్నారయ్యా అన్నారు అంటే 1,00,00,000 నమః. ఓం ఐం హ్రీం శ్రీం లక్ష్యార్థాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం లక్ష్య అంటే అర్థం ఏమిటి అన్నాడు అంటే పొందదగినటువంటి అర్థ స్వరూపం కలది కాబట్టి అమ్మవారికి లక్ష్యార్థాయ నమః అంటారు. లక్ష్యము అంటే లక్షణావృత్తి చేత చెప్పేదాన్ని లక్ష్యము అందురు అన్నమాట. ఇదంతా అలంకార శాస్త్రం తెలియాలి, శాస్త్రజ్ఞానం కూడా ఉండాలన్నమాట. మనం మామూలుగా మనం సాధారణంగా తెలుసుకునే భాష. మరి అందరం భోజనం చేస్తున్నది ఒకడు హఠాత్తుగా వచ్చాడు, వాడి మీద వాత్సల్యం ఉంది. మనం శిష్యుడు కదా అని చెప్పి ఆ 4 మెతుకులు తినేసిరా మనం కూడా వెళ్దాం అవతలకు వెళ్ళాల్సిన కార్యక్రమం ఉందని అన్నారన్నమాట. 4 మెతుకులు తినంటే 4 మెతుకులే తింటాడా? తిండగా. అలాగే విస్తరు వడ్డించిందనమాట. సరే ఆ విస్తట్లో నువ్వు కూర్చో అంటాడు. వాడు విస్తట్లో కూర్చుంటాడా? విస్తట్లో కూర్చోడుగా. విస్తరు ముందు కూర్చుంటాడు కదా, 4 మెతుకులే తిండు కదా. ఇవన్నీ లక్షణావృత్తి చేత చెప్పే మాట అనమాట. అంటే ఏ పరిమితంగా ఏ అన్నం ఉందో అది తినేసిరా అని దానికి అర్థం అనమాట. విస్తట్లో కూర్చోరా అంటే విస్తట్లో కూర్చొని ఎవడు భోజనం చేయడు. కాబట్టి ఏం చేస్తారు మీ అమ్మగారు అంటే అన్నం వండుతున్నారన్నారు. పిచ్చివాడు వండితే అన్నం అవుతుంది, అన్నం వండేదే ఉంది అబ్బాయి. అందుకోసం ఈ మాటలన్నీ కూడా ఏమిటి లక్షణావృత్తి చేత అన్నం వండుతున్నారు అంటే అన్న ప్రకృతి ద్రవ్యం
అంటే బియ్యం వండుతున్నది, బియ్యం వండితే అన్నం అవుతుంది అని చెప్పాలన్నమాట. ఈ మాట అంటే ఎవడన్నా ఊరుకుంటాడు, ఏమిటంటే పిచ్చిగా అంత ఛాదస్తంగా మాట్లాడతాడు ఏమిటండి అని అంటారన్నమాట. అందుచేత ఇది అన్నీ కూడాను శబ్దంలో మనం చెప్పేటప్పుడు ఎంత అలంకార శాస్త్రం ఉంది, అలంకార శాస్త్రం దగ్గరగా మనం మాట్లాడుతున్నాం, కానీ దానికి ఆ స్వరూపం తెలియదు అనమాట. అయితే ఇక్కడ అమ్మవారిని ఎలా తెలుసుకోవాలి అన్నారు, లక్షణావృత్తి చేత తెలుసుకోవాలి తప్ప లక్ష్యంగా. అంటే ఉదాహరణకి గంగ యందు గొల్లపల్లి ఉన్నది అని అన్నాడు. గంగలో గొల్లపల్లి ఉంటుందా? గొల్లపల్లి గంగా తీరం ఉందన్నమాట. అంటే గంగా అనే శబ్దానికి గంగ యందు అన్నాం అనుకోండి, గంగాయాం ఘోష, అలంకార శాస్త్రంలో పెద్ద విచారం అన్నమాట. గంగలో గొల్లపల్లి ఉన్నది అన్నారు. గంగలో గొల్లపల్లి ఉండదు, గంగా ప్రవాహంలో గొల్లపల్లి ఉంటుందా, ఎగురు కొట్టుకుపోతుంది కదా ఏదో దశలో, అందువల్ల ఉండదు కదా అన్నారు. అంటే గంగా శబ్దమును గంగా తీరమందు గొల్లపల్లి ఉన్నది అని అర్థం చెప్పండి అన్నాడు. అంటే గంగా శబ్దమునకు ఉన్న అర్థం చెప్పకుండా ఒక సామీప్యం అనే అర్థం చెప్తే గంగా సమీపమందు గొల్లపల్లి ఉన్నది అంది. ఇది ఏ శబ్దం చేత ఏ అర్థం చెప్తా ఉన్నాడు, లక్షణా వ్యాపారం చేత లక్ష్యార్థంగా చెప్తామండి అన్నారన్నమాట. అదనమాట లక్ష్యార్థాయ నమః. అంటే అమ్మవారిని మనం సాక్షాత్తుగా స్వరూపం ఎలా ఉంటుంది అంటే మనం చెప్పలేం. అంటే ఎలా చెప్పకుండా లక్షణావృత్తి చేత అమ్మవారిని తెలుసుకోవచ్చునయ్యా అన్నారన్నమాట. అందుకోసం తత్వమసి ఇత్యాదుల్లో కూడా అంతే, భాగత్యాగ లక్షణ అంటుంటారన్నమాట. అంటే ఈ తత్పదములకు అర్థం ఏమిటి, సర్వజ్ఞత్వ విశిష్టమైన పరమాత్మ. అలాగే తత్వం అంటే అర్థం ఏమిటి, కించిజ్ఞత్వ విశిష్టమైన జీవుడు. వీళ్ళిద్దరికి ఐక్యం చెప్తున్నారన్నమాట. వీళ్ళిద్దరూ విరుద్ధం అన్నమాట, విరుద్ధ స్వరూపం గలవాడు. ఈయన సర్వజ్ఞత్వం గలవాడు, ఆయన కించిజ్ఞత్వం గలవాడు. వీళ్ళిద్దరికి ఐక్యం కుదురుతుందా? కుదరదు. కానీ ఎలా ఎప్పుడు కుదురుతుంది, ఈ సర్వజ్ఞత్వాన్ని విడిచిపెట్టి కించిజ్ఞత్వాన్ని విడిచిపెడితే ఇద్దరికి చైతన్యమే ఉన్నదనమాట. అందువల్ల తద్రూపంగా ఐక్యం కలుగుతుంది అని అన్నమాట. అంటుంది చేత అది ఎలా కుదిరిందయ్యా ఐక్యం అని అన్నారన్నమాట. లక్ష్యార్థాయ నమః, లక్ష్యం చేత లక్ష్యార్థం చేత తెలియదగినటువంటిది అని అన్నారన్నమాట. అదే రీతిగా అమ్మవారిని తెలుసుకోవచ్చును అని చెప్తున్నారన్నమాట. లక్షణయా శోధనయా జహదజహల్లక్షణయా అన్నారు. జహదజహల్లక్షణయ అంటే అర్థంలో కొంత భాగాన్ని విడిచిపెట్టడం, కొంత భాగాన్ని విడిచిపెట్టకపోవటం. దీని జహత్ అంటే విడిచిపెట్టుట, అజహత్ అంటే విడిచిపెట్టకపోవుట. కాబట్టి కించిజ్ఞత్వ విశిష్టమైన చైతన్యము, సర్వజ్ఞత్వ విశిష్టమైన చైతన్యము, ఈ రెండింటినీ కూడా ఐక్యంగా చెప్తున్నారు. అది తత్వమసి అంటే అనమాట. ఇప్పుడు జహత్ దేన్ని విడిచిపెడుతున్నారు, సర్వజ్ఞత్వ కించిజ్ఞత్వ, ఈ రెండింటిని విడిచిపెడుతున్నారు. ఏం విడిచిపెట్టట్లేదు, చైతన్యం విడిచిపెట్టట్లేదు అనమాట. ఆ రకంగా చెప్తే దీన్ని ఏమంటారయ్యా అంటే భాగత్యాగ లక్షణ. అంటే సగ భాగాన్ని విడిచిపెట్టి మిగతాది విడిచిపెట్టకుండా ఉన్న లక్షణ కాబట్టి జహత్ అజహత్ జహదజహల్ లక్షణ అంటారన్నమాట. దాన్ని కలిపితే అనమాట. ఆ రకంగా అమ్మవారిని తెలుసుకోవాలి. వేదాంత మహావాక్యానాం యో అర్థ, అలా వేదాంత మహావాక్యాలకి ఏ అర్థమైతే చెప్తారో ఆ స్వరూపంతో అమ్మవారు ఉంటుంది అనే విషయాన్ని చెప్తున్నారన్నమాట. అది కాకుండా అర్చతే లక్ష్యార్థాయే నమః అంటే లక్ష్యం అంటే ఏమిటి అన్నారు, హఠయోగాదుల చేత కానీ మిగతా రాజయోగాదుల చేత తెలియబడే ఏ స్వరూపం ఉందో ఆ స్వరూపమే లక్ష్యము అని పడుతుందన్నమాట. ఆ లక్ష్య ఇత్యుచ్యతే ఎలాగయ్యన్నారు, మనోవిలయ రూప హఠరాజయోగాది సాధన పరిపాకవశేన సాక్షాత్కృతం చైతన్యం అని. ఎంత యోగశాస్త్రం చేత చెయ్యగా, ఎందుకంటే విద్యారణ్య స్వాముల వారు సర్వదర్శన సంగ్రహం అని పుస్తకం రాశారు. ఆ సర్వదర్శన సంగ్రహాల్లో మొత్తం ఎక్కడి నుంచి వస్తారంటే నాస్తిక దర్శనం నుంచి వస్తారు. నాస్తిక దర్శనం దానికంటే కూడా పర్వాలేదు, ఇంకా కొద్దిగా మంచిది ఏదయ్యా అంటారన్నమాట. అది చూసుకొస్తారన్నమాట. చివరికి అలా వచ్చిన తర్వాత బౌద్ధ దర్శనం, తర్వాత జైన దర్శనం, దానికంటే కొద్దిగా మిన్నగా ఉన్నది పాశుపత దర్శనం, ఇలా వరుస వరుస వచ్చి చిట్ట చివరిలో యోగ దర్శనం అని వస్తారన్నమాట. ఆ యోగ దర్శనం తర్వాత గొప్పది ఏదయ్యా అన్నారు వేదాంత దర్శనం. ఇక తర్వాత లేనేలేదన్నమాట. అంటే వేదాంత దర్శనానికి లాస్ట్ బిఫోర్ అనమాట, చివరి దానికి కొద్ది ముందు ఉన్నదనమాట. అంటే వేదాంతానికి వేదాంతత్వాన్ని తెలుసుకోవడానికి ఒక సాధనంగా యోగాన్ని మనం గ్రహించవచ్చు అనే విషయాన్ని అలా వరుసగా తీసుకొచ్చారన్నమాట మహానుభావుడు విద్యారణ్య స్వాముల వారు. అందుకోసం విద్యారణ్య మునిం వందే యహ అవిద్యారణ్యం అచ్చినతు అని విద్యారణ్య స్వాముల వారికి నమస్కారం అండి. ఆయన అవిద్యాన్ని అరణ్యాన్ని ఛేదించాడు మహానుభావుడు. వేదాంత సామ్రాజ్యై, వేదాన్ని వ్యాఖ్యానం చేశారు, వేదాంతాన్ని వ్యాఖ్యానం చేశారు, ఒక సామ్రాజ్యాన్ని రక్షించారు. ఇలా చేసిన మహనీయుడు ఎవరన్నా ఉన్నారా అని ఎవరు లేరని చెప్తుంటారన్నమాట. అందుచేత అక్కడ చెప్తున్నారు ఆయన ఎటువంటి లక్ష్యార్థాయ నమః అంటే ఈ హఠయోగాదుల చేత రాజయోగాదుల చేత అవన్నీ సాధనముల యొక్క పరిపాకావస్థ బాగా కలిగిన తర్వాత ఈ అమ్మ స్వరూపం ఉందో, ఈ ఆత్మస్వరూపం ఉందో దాన్ని సాక్షాత్కారం చేసుకోవటమాన్నే లక్ష్యము అంటారన్నమాట. దాని లక్ష్యం అంటే ఆ చైతన్యాన్ని లక్ష్యం అంటారు.
అది అర్చతే. అలాంటి ఆ జ్ఞానం పొందాలి అని ఎవరిని ప్రార్థిస్తారయ్యా అన్నారు? అమ్మవారిని ప్రార్థిస్తారంట. అర్చతే ప్రార్థ్యతే అనమాట. యాచ్యతే గురుం ప్రతి ఇది, గురువుగారిని కోరి స్వామి నాకు ఈ అర్థం కలగాలి, అర్థం ఏంటి చెయ్యండి అని అంటే అప్పుడు అమ్మవారి అనుగ్రహం చేత ఆ శాస్త్రీయంగా ఎవరైతే గురూపసదనం చేస్తాడో, గురువు దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటాడో అటువంటి వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి ఆ తత్వం తెలుస్తుంది. కాబట్టి లక్ష్యార్థాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం బ్రహ్మైవేదమృతం పురస్తాత్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణతః ఉత్తరేణ అని ఆయన బ్రహ్మతత్వం ఎక్కడుంది అన్నాడు. అంతటా ఉందయ్యా అని అన్నారు అనమాట. ఆ రకంగా అమ్మవారు తెలుస్తుంది కాబట్టి ఆ తల్లిని ఏమన్నా లక్ష్యార్థాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం. లక్ష్యం తెలియాలి అంటే లక్షణం తెలియాలి. ఒక వ్యక్తి తెలియాలి అంటే ఆ వ్యక్తికి ఉన్నటువంటి లక్షణం తెలిస్తే ఫలానా వ్యక్తిని గుర్తించడానికి అవకాశం ఉంటుందన్నమాట. లక్ష్యము లక్షణము శాస్త్రం అంతా కూడా ఏమిటి అన్నారు? వ్యాకరణం అంతా లక్ష్య లక్షణం వ్యాకలక్షణే వ్యాకరణం. వ్యాకరణం అంతా రెండే విషయాలు. ఒకటి ఉదాహరణ సాధించే సూత్రము. ఈ సూత్రానికి లక్షణం అని పేరు, దాని చేత సాధింపబడే రూపానికి లక్ష్యం అని పేరు. లక్ష్య లక్షణే వ్యాకరణం అని అన్నారన్నమాట. అలాగే లక్ష్యార్థాయై నమః. లక్ష్యార్థమయ్యా అమ్మవారు అన్నారు. మరి లక్షణ చేత తెలియబడుతుంది కదా. అక్షణాగమ్యాయై నమః. ఓం ఐ లక్షణగమ్యాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం. ఆ లక్ష్యం తెలియాలంటే లక్షణం తెలియాలి. లక్షణం చేత లక్ష్యాన్ని గ్రహించవచ్చు అన్నాడు. లక్షణ అంటే అర్థం ఏమిటి అన్నారు? ఇంతకుముందు చెప్పాక శక్యార్థ సంబంధో లక్షణ అన్నాడు. అంటే వాచ్యం యొక్క అర్థం కుదరకపోతే అప్పుడు లక్ష్యార్థం తీసుకుంటారు. అంటే గంగలో గొల్లపల్లి ఉంటుంది ఉంది అని అనేసరికి మనకు గంగ దగ్గర బాగా దగ్గర ఉందని చెప్పడం కోసం మనం మాట్లాడాం. గంగలో గొల్లపల్లి ఉందని, అంతే తప్ప అది మా ఇంట్లో సముద్రం దగ్గర సముద్రమే మా ఇల్లు అంటుంటాం అన్నమాట. సముద్రం మీ ఇల్లు ఎలా అవుతుంది? కాదుగా. అంటే సముద్ర తీరంలో అతి సన్నిహితంగా ఉందన్నమాట, మా పక్కనే ఉందని చెప్తుంటారు అనమాట. ఆ సాన్నిహిత్యం చెప్పడం లాగానే గంగలో గొల్లపల్లి ఉందని అన్నాడు అనమాట. ఆ మాట అంటే గంగాగతమైన శైత్యము, చల్లదనము, గంగాగతమైన పవిత్రత ఇది మాకున్నది అని చెప్పడం కోసం గంగాయాంగ్ ఘోష అని ఉపయోగించారన్నమాట. అందుచేత వాచ్యార్థం అంటే ఏంటి? ప్రవాహంలో గంగ ఉండడం, గొల్లపల్లి ఉండడం కుదరదు కాబట్టి ప్రవాహం, గంగా ప్రవాహం యొక్క తీరమందు అని అర్థం చెప్తున్నారు అనమాట. దాని శక్యము అంటే ఆ శబ్దమునకు వాస్తవార్థము. వాస్తవార్థం కుదరనప్పుడే వాస్తవార్థం కంటే భిన్నంగా దాని యొక్క సమీపము ఇలాంటి అర్థాలు లక్ష్యార్థం చెప్తారన్నమాట. అందుచేత మంచాలు ఏడుస్తున్నాయి, ఊరంతా ఏడ్చిందండి పాపం ఆయన పోతే అని అంటారన్నమాట. ఊరంతా ఎలా ఏడుస్తుంది? ఊరు జడము ఏడవదు కదా అన్నాడు. ఊరంటే ఊరిలో ఉన్న జనాలంతా ఏడ్చారు అని. అందుచేత పురః క్రోశంతి అని అంటారనమాట. పురాక్రోశంతి, పురాణి క్రోశంతి అంటే పట్టణాలంతా ఏడ్చినవి అని నా రాజుగారు విడిపోయేసరికి. అంటే అర్థండి పురస్థాః జనాః ఇత్యర్థః అనమాట. పురములో ఉన్న జనులు ఏడ్చారు అని అర్థం. ఇది లక్ష్యార్థం అనమాట. అది ఎప్పుడు చెప్తారు ఈ లక్ష్యార్థము? ఊరికి మామూలుగా ఉన్నప్పుడు రాముని, దశరథుని కొడుకు రాముడు అని అన్నారు అనుకోండి. ఇక మీరు వాచ్యార్థం కుదరందే ఉంది కనుక ఏమీ లేదు, అన్నీ కుదురుతుంది. ఇలాంటప్పుడు లక్ష్యార్థం చెప్పే పని లేదనమాట. అందుచేత వాచ్యార్థం కుదరనప్పుడు లక్ష్యార్థం చెప్పాలి. అందుచేత శక్తి సంబంధో లక్షణ. అటువంటి ఆ లక్షణా చేత తెలియబడేది కాబట్టి అమ్మవారు లక్షణాగమ్యాయై నమః. ఎందుకంటే మామూలు వాక్యముల చేత అమ్మవారిని తెలుసుకోవడం కుదరదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనసుతో సహా ఆ అమ్మవారి యొక్క స్వరూపాన్ని చెప్పడానికి చేత కాలేదు. చేత కాకపోతే ఎలాగో అలా చెప్పాలి అంటే ఏమైనప్పుడు లక్షణావృత్తి చేత తెలుసుకోవాలి అమ్మవారిని అని దానికి అర్థం అనమాట. అందుచేత ఆ వాచ్యవాచక సంబంధాది భేద జ్ఞానం ఏదైతే ఉందో దాని చేత తెలుసుకోవడానికి కుదరదు. కాబట్టి వేదాంత మతంలో ఇంతకుముందు చెప్పినట్టుగా జహత్తు అజహల్ లక్షణ అనేటువంటి పద్ధతిని అనుసరించి అమ్మవారిని తెలుసుకోవాల్సి ఉంది. కాబట్టి అమ్మవారిని లక్షణ గమ్యాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం లబ్ధకామాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం. అమ్మవారికి లబ్ధకామ అని, ఆప్తకామస్య కాస్పృహ అని ఉపనిషత్తులో ఉంది. అంటే అన్ని కోరికలు పొందినటువంటి వ్యక్తికి ఏదైనా ఆశ ఉంటుందా? ఉండనే ఉండదన్నమాట. అందుకే ఎవరికైతే సమస్తమైన కోరికలు తీరి ఉన్నవో అట్టి వానికి పొందదగినది ఏది ఉండదు. కాబట్టి ఆ తల్లిని ఏమన్నారు అంటే లబ్ధకామాయై నమః. లబ్ధాః కామాః. ఎవరి చేతనైతే కామాః కోరికలని లబ్ధాః పొందబడినవో ఆ తల్లి లబ్ధకామ అనబడుతున్నమాట. ఐహిక ఆముష్మిక సుఖ సాధన అని అవి అనమాట. ఐహికమైనటువంటివి కానీ ఆముష్మికమైనటువంటివి కానీ. ఆముష్మం అంటే ఆముష్మం అంటే ఇతర పైలోకాల్లో లభించేటు స్వర్గాది లోకాల్లో లభించేవన్నమాట. అవి లక్షణ యాతత్తజన్య సుఖానివా అంటే
లబ్ధకామాయే నమః. ఐహికంగా ఉండేటువంటి సుఖ సాధనములు, ఆముష్మిక సుఖ సాధనములు, దాని చేత పొందబడిన సుఖము కలిగినది కాబట్టి, తల్లి కాబట్టి పర్యాప్తకామా దానికి ఇత్యర్థ. ఇంత వివరణ చేసిన తర్వాత ఇంత వివరణ కూడా సరిగ్గా అర్థం చేసుకోలేమేమో అని ఆయన మొత్తానికి అర్థం ఏంటంటే పర్యాప్తకామా, ఎంత కోరిక ఉండవన్నో అంత కోరిక తీరిందయ్యా ఆ తల్లి అనమాట. పర్యాప్తకామ పర్యాప్తకామస్య కృతాత్మనస్తు యహైవ సర్వే ప్రవిలీయంతి కామాః. ముండకోపనిషత్తులో చెప్పారు నాయన, పర్యాప్తకామస్య అవసరమైన ఎంత కోరిక ఉందో అంత కోరిక తీరినటువంటి వానికి, వాడు ఎటువంటి వాడు కృతాత్మనస్తు కృతార్థుడైనటువంటి వానికి ఇక్కడే వాడి కోరికలన్నీ కూడా ప్రవిలీయంతి, ఇంకా కోరిక పుట్టదనమాట. ఎందుకంటే ఎంత కోరిక ఉందో అంత కోరిక తీరిపోయిన తర్వాత ఇక కోరిక అనేది పుట్టదు. అలాంటి వానికి ఆ ప్రవిలీయంతి కామా ఇది శృతే. అందువల్ల అమ్మవారిని లబ్ధకామాయై నమః, సమస్త కోరికలు తీరినది ఆ తల్లికి. లతాతనవే నమః, లత వంటి శరీరం కలది, అతి సన్ననైన సుకుమారమైన శరీరం కలది అని అర్థముడా. కల్పవల్లి అంటే దేవలోకంలో ఉండే కల్పలతలు ఏవైతే ఉన్నావో అటువంటి సుకుమారమైనటువంటి శరీర సౌందర్యం కలది అని అర్థం. సకల పురుషార్థప్రదత్వేన జగతి ప్రసిద్ధ. కల్పలతలంటే లోకంలో సమస్తమైన కల్పితమైనటువంటి అభీష్టాన్ని ఇచ్చేటటువంటి సంకల్పించిన అభీష్టాన్ని ఇచ్చేవి కాబట్టి వాటిని కల్పలతలు ఉన్నారు. అటువంటి ఆ స్వరూపం కలిగి అమ్మవారు. అందుచేత అమ్మవారిని ఆశ్రయిస్తే మనకు సమస్తమైన అభీష్టం నెరవేరుతామని ఒక అర్థం. ఇది కాకుండా సుకుమారత్వాజాశ్రయ, ఆ కల్పలత ఎంత సుకుమారంగా ఉంటుందో అటువంటి స్వరూపం కలదు కాబట్టి ఆ తల్లికి లతాతనవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం లలామ రాజదళికాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం లలామ అంటే ఈ అలిక ప్రదేశం అనమాట. ఈ మధ్యప్రదేశం ముందు రాజత్ ప్రకాశిస్తున్నటువంటి అలికాయే నమః. లలామ ప్రదేశమునందు కస్తూరి తిలకేన కస్తూరి పత్రేణ వా అన్నాడు. కస్తూరి తిలకం చేత ప్రకాశిస్తున్నటువంటి లలాట భాగం కలది కాబట్టి ఆ తల్లికి లలాం రాజదళికాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం లంబిముక్తాలతాంచితాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం అమ్మవారికి లంబిముక్తాలతాంచిత అని ఒక పేరు పెట్టారు. లంబి అంటే వేలాడుచున్న, ముక్త అంటే ముత్యముల యొక్క వరుస కలిగినటువంటి ఆభరణముల చేత అంచిత ఊపుచున్నది ఆ తల్లి అని అనమాట. ఎక్కడి నుంచి అయ్యా అన్నారు అంటే ఈ పాల ప్రదేశం దగ్గర నుంచి ఇక్కడి నుంచి ముత్యాల వరుస కలిగినటువంటి నవరత్నములతో కూడుకున్నటువంటి ముత్యాల వరుస ఇటుపక్క అటుపక్క కలిగిన ఆభరణం. అక్కడి నుంచి ఎక్కడి దాకా అన్నారు అంటే కంఠాభరణం, తర్వాత కట్యాభరణం, పాదాభరణం, ప్రతి చోట కూడా ఆ ముత్యాల తాలూకు సంబంధం లేకుండా ఏ ఆభరణం లేదనమాట. అలా ఉన్నటువంటి స్వరూపం లంబి అంటే వేలాడుచున్న ముత్యముల యొక్క లత అంటే ఒక వరుస అనమాట. దాని చేత అంచిత ఒప్పుచున్నటువంటి ఆభరణములు కలిగినటువంటి తల్లి అని అర్థం అనమాట. ఆ వరుస ఇచ్చారన్నమాట. నవరత్న ఘటిత సువర్ణ ముక్తాగుచ్చై సర్వాంగేషు ప్రలంబమానై, సమస్త శరీరావయములందు కూడాను ముత్యాలతో కూడుకున్నటువంటి ఆభరణాలు ఉన్నవి. అవి కాస్త ఆ ముత్యాలు వేలాడుతూ కనిపిస్తుంటాం అనమాట. అది ఎక్కడ అని వరుసగా చెప్తున్నారు. ఆ లలాట పర్యంతం లంబమాన కిరీట ప్రథమ భాగ అంటే ముందు కిరీటము, ఆ కిరీటం దగ్గర నుంచి నెమ్మదిగా వేలాడుతున్నటువంటి ముత్యాలు, దాని యొక్క ఆభరణం ఉంచుట. ఆ తర్వాత ఏముంది లలాట పట్టము, తర్వాత ఇక్కడ కిరీటం యొక్క ప్రథమ భాగంలో, తర్వాత లలాట పట్టంలో నాసాగ్ర, తర్వాత ఇక్కడ ఈ ముత్తు మామూలు నత్తు కట్టుంటారుగా ఆ ఆభరణం ఒకటి, తర్వాత నాసాగ్ర, తాటంక కర్ణాభరణము, అధకర్ణదేశ, కంఠప్రదేశ, హస్తచతుష్టయ 4 చేతులు అమ్మవారికి. దాని యందు వాటి అంగదం అంటే ఈ పై భాగంలో ఉన్నటువంటి ఆభరణములు, సమాన ప్రదేశ, కూర్పాస, ఈ తర్వాత ఈ ప్రదేశముల్లో ఇక్కడ కూడా ఆభరణములు కలిగినమాట. ఫలిత పదక అగ్రదేశ కటినిబద్ధ కాంస్యాదిషు పరిలంబమానై, ఇన్ని ఆభరణాల్లో అనమాట. అందుకోసమే ఉపచార పూజ శ్రీచక్రార్చన చేసేటప్పుడు అమ్మవారిని ప్రార్థన చేస్తూ, అమ్మ నేను మొట్టమొదట ఇక ఫలానా గృహంలో కూర్చున్నాను, ఫలానా గృహంలో రావడానికి ముందు ఈ పరిఖ దగ్గరికి వచ్చా, ఈ పరిఖ దగ్గర నుంచి ఈ పరిఖ దగ్గరికి వచ్చా, ఇక్కడి నుంచి ఈ కోట దగ్గరికి వచ్చా, ఈ కోట ముక్తామయ్య మణికోట ఉంది, అక్కడి నుంచి ముందు కాంచన కోటకు వచ్చాను, కాంచన కోట శీర్షసాల కోట ఉంది, రేపు వస్తుందన్నమాట. ఆ అమ్మవారి యొక్క మణిద్వీపూర్ణంలో వస్తుందన్నమాట. 17 కోటలు చెప్తారన్నమాట. ఈ కోట దాటి ఆ కోట, ఆ కోట దాటి ఆ కోట, ఆ కోట దాటి ఆ కోట, ఇలా వచ్చాను అని అంతా చెప్పిన తర్వాత చివరికి ఎక్కడికి వచ్చారయ్యా అంటే
మణిద్వీపంకి వచ్చాను, మణిగ్రహం చింతామణి గృహంలోకి వచ్చానని ఇన్ని దాటుకుంటూ పూజ చేసుకుంటూ రావాలన్నమాట. ప్రతి కోట దగ్గర పూజ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అలా వెళ్ళిన తర్వాత వచ్చేది అమ్మవారి యొక్క దర్శనం అవుతుంది అని అందుకోసం నవావరణ పూజ విధానం అందుకోసం చెప్పిన ఒక ఆవరణ తర్వాత ఒక ఆవరణ, ఒక ఆవరణ తర్వాత ఒక ఆవరణ, ఇక్కడ ఉండే ఆవరణ దేవతలను పూజ చేసుకుంటూ అయ్యా నాకు రెండో ఆవరణలోకి వెళ్ళడానికి అనుమతి ఇవ్వవలసిందని మనం దీంట్లో కూడా రుద్రార్చన చేసేటప్పుడు వాటి చేసుకుంటాంగా. అందుచేత లం విముక్తారదాంచితాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం లంబోదర ప్రసవే నమః ఓం ఐం హ్రీం శ్రీం. అమ్మవారికి లంబోదర ప్రసూహు లంబోదరస్య మహాగణేశస్య ప్రసూహు. గణపతిని కన్నతల్లయ్య మహాతల్లిని జనయత్రి మాతేత్యర్థ లంబోదరం ప్రసూతే ఇది వా. లంబోదరుని కన్నతల్లయ్య అన్నారు. లంబోదర ప్రసవే నమః ఓం ఐం హ్రీం శ్రీం. గణపతి గురించి ఒక శ్లోకం చెప్తుంటారు. మాతామహ మహాశైలం మహస్తదపితామహం అని. కారణం జగతాం వందే కంఠాదుపరివారణం అని. అంటే అర్థం ఏమిటి అన్నారు. జాగ్రత్తగా చూడండి. మాతామహ మహాశైలం అన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన గణపతి దగ్గరికి అన్నారు, మీ నాన్నగారి పేరు ఏంటంటే పరమేశ్వరుడు, మీ తాతగారి పేరు ఏంటంటే ఏ తాతగారండి అన్నారు. అంటే మాతామోహని పేరు ఏంటన్నారు, హిమవంతుడు అండి అన్నారు. మీ నాన్నగారి పేరు ఏమిటంటే పరమేశ్వరుడు, మీ నాన్నగారి పేరు ఏంటన్నారు. లేరండి అన్నారు. లేరా తెలియదా అన్నారు. అసలు లేరండి అన్నారు. మాతామహ మహాశైలం, మాతామహుడు మహాశైలం. మహ ఆయన చాలా గొప్పవాడు గణపతి. తదపితామహం, పితామహుడు ఉన్నాడా అన్నాడు. పితామహుడు లేడు. అపితామహం, పితామహుడు లేనివాడు, మాతామహుడు కలవాడు. కారణం జగతాం వందే కంఠాదు పరివారణం అన్నాడు. ఆ సమస్త జగత్తులకు కారణభూతమైన వాడు, కంఠం పైన ఉపరివారణం అనే గజముఖుడై ఉన్నాడు అని చెప్పి అంటుంటారన్నమాట. అందుచేత లంబోదర ప్రసవే నమః లభ్యాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం. ఆ తల్లి లభ్య అని అమ్మవారికి పేరుట. అంటే ఎలాగా అన్నాడు, జ్ఞానం చేత పొందదగినది కాబట్టి తల్లికి లభ్య అని పేరు అనమాట. సంసార దశలో అమ్మవారిని పొందడం సాధ్యమవుతుందన్నాడు. లేదు, సంసార దశాయాం ఆవారక అజ్ఞానేనా. మనకు ఆవారకం అంటే మనకు కప్పివేసేటటువంటి ఒక అజ్ఞానం ఉంది. ఆ అజ్ఞానం చేత తల్లి స్పష్టంగా తెలుసుకోవడానికి స్ఫుటం అప్రకాశమాన, స్పష్టంగా మన తల్లిని తెలుసుకోవడం కష్టం. అందుచేత తల్లిని ఎలా తెలుసుకోవచ్చు మనము అంటే శ్రవణాది సంస్కృత అంతఃకరణ వృత్తవు అని. అంటే ఈ సంసారంలో కూడా నిరంతరము శ్రవణం చేయడం చేత దానివల్ల మనకు మనస్సు సంస్కారవంతం అయ్యి అప్పుడు ఆ తల్లి యొక్క జ్ఞానం పొందడానికి అవకాశం ఉందన్నమాట. అందుచేత ఆ రకంగా తెలుసుకోదగినది కాబట్టి లభ్యాయే నమః. సంసార దిశలో కూడా అజ్ఞానం చేత ఆవరింపబడినటువంటి ఈ మనస్సునకు శ్రవణాదులు ఎప్పుడైతే భక్తి చేత ఎప్పుడైతే చేస్తామో దానివల్ల మనస్సు సంస్కృతం అయితే, సంస్కరింపబడితే అప్పుడు ఆ మనస్సులో అఖండాకారమైన వృత్తి అంటే జ్ఞానం కలిగితే ఆ జ్ఞానం నందు ప్రతిఫలించేది అమ్మవారి స్వరూపము. ఓహో అమ్మవారంటే వీరా ఇప్పుడు తెలిసిందండి ఏంటుంటాం అనమాట. అది ఎలాగా అన్నాడు అంటే కంఠగత చామీకరవతు అని అంటుంటారనమాట. అంటే మనం మెడలో ఒక హారం వేసుకున్నాం, చిన్న గొలుసు వేసుకున్నాం. ఆ గొలుసు కాస్త హఠాత్తుగా ఇలా ఉండటం వల్ల ఈ వెనకాల పోయిందనమాట. అది కనిపించరా, వెతుక్కున్నాడు, ఇటు వెతుక్కున్నాడు, కనిపించలేదు, పోయిందని చెప్పి ఎక్కడుందో వెతుక్కుంటున్నాడు. ఇల్లంతా వెతికాడు, ఇంట్లో వాడిని అరుస్తున్నాడు. అంతా ఆయన తర్వాత ఒకటి చెప్పాను, నీ వెంటనే ఉందో చూసుకోరా అన్నమాట. అంటే ఇప్పుడు ఇక్కడుందా ఆ పొరపాటు జారినట్టుంది అనుకుని తర్వాత ఉంటారనమాట. అలాగే ఆత్మస్వరూపం ఎక్కడ ఆత్మ బ్రహ్మతత్వం ఎక్కడుందన్నాడు, నీలోనే ఉందన్నాడు. నీవు బ్రహ్మస్వరూపం అయ్యే ఉన్నావు అనమాట. నీలోనే ఉన్నదాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అనమాట. దేని చేత తెలుసుకోలేకపోయాడు? ఆత్మ ఆవారక అజ్ఞానం అనమాట. ఆత్మను ఆవరించేటటువంటి ఒక అజ్ఞానం చేత తెలుసుకోలేకపోతే తర్వాత శ్రవణ మననాదుల చేత గురువుని ఆశ్రయించి శ్రవణ మననాదుల చేత బాగా అభ్యాసం చేస్తే అప్పుడు ఆత్మస్వరూపం తెలిసింది. ఏ విధంగా? కంఠంలోనే ఉన్నటువంటి గొలుసు హఠాత్తుగా వెనకబడి ఉంటే అది కనిపించకపోతే పోయిందని బాధపడుతుంటే పోలేదురా అబ్బాయి ఇక్కడే ఉందిరా అని చెప్తే అంత మాత్రం చేత ఇప్పుడు కొత్తగా లభించిందా, ఉన్నదే తెలిసిందా అన్నారు. ఉన్నదే తెలిసిందనమాట. దీనికి ప్రాప్తి అంటారనమాట. అంటే ఇదివరకు ప్రాప్తమయ్యే ఉన్నది, ఆ ప్రాప్తమైందే అప్రాప్తంగా అనుకొని లేదని పొందలేదనుకొని ఇప్పుడు బాధపడుతూ ఉంటే నాయన ఇక మెడలోనే చూసుకున్నారు. అహో ప్రాప్తి ఇదివరకు ఉన్నదే మనకు లభించిందనమాట. దీన్ని ప్రాప్తిలో కారణం ఏమిటి అని అంటే జ్ఞానం కారణం అండి. ప్రాప్తిలో జ్ఞానం కారణం అంటే ఏంటి? తెలుసుకోవటమే. దానివల్లనే మన దగ్గర ఉన్నదే మనకు తెలుస్తుంది అనమాట. ప్రాప్తి మీ దగ్గర ఫలానా వస్తువు లేదు. ఒక వస్తువు లేకపోతే అప్రాప్తమైన వస్తువును పొందడంలో కర్మ కారణం అనమాట.
ఆ వస్తువుని మీ దగ్గర లేకపోతే నేను ఇంకోరు వచ్చి ఇస్తే ఆ వస్తువు తీసుకున్న తర్వాత ఓహో అప్రాప్తి ఇప్పటిదాకా నా దగ్గర లేదు, నేను తీసుకొచ్చి ఈ పుస్తకం ఇచ్చారండి అని అంటాను అనమాట. అప్రాప్త ప్రాప్తిలో కర్మ కారణం, ఆయన రావడం తీసుకొచ్చి మీకు ఇవ్వడం, ఈ దాన క్రియ ఉందే అది కర్మ కారణం అవుతుందన్నమాట. ప్రాప్త ప్రాప్తిలో మీ దగ్గర ఉన్నదే మీరు పొందాలనుకున్నప్పుడు జ్ఞానమే కారణం అనమాట. అప్రాప్తమని ఎందుకు అనుకున్నారు? అజ్ఞానం చేత. అప్రాప్తమైనది అనుకున్నటువంటిది ప్రాప్తం ఎలా అయింది మీకు అంటే ప్రాప్తమైందే ప్రాప్తి అయింది అనమాట, తప్ప లేనిది పొందలేదు మీరు కొత్తగా. అందుచేత ప్రాప్త ప్రాప్తిలో జ్ఞానం కారణం, అప్రాప్త ప్రాప్తిలో కర్మ కారణం అని అంటారన్నమాట. అందుచేత లభ్యాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం లజ్జాఢ్యాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం. అమ్మవారు లజ్జాఢ్య అంటారు. యా శ్రీ స్వయం సుకృతినాం భవనేషు అలక్ష్మీ పాపాత్మనాం కృతధియాం హృదయేషు బుద్ధి శ్రద్ధా సతాం కులజన ప్రభవస్య లజ్జా. కాబట్టి అమ్మవారు ఏ స్వరూపంతో ఉంటుంది అన్నమాట. కులజన ప్రభవస్య మంచి వంశంలో పుట్టినటువంటి స్త్రీల యొక్క స్వరూపంలో అమ్మవారు ఉంటుంది. ఇప్పుడు లజ్జాస్వరూపిణి ఉంటుంది అనమాట. అందుచేత ఇక్కడ అమ్మవారు లజ్జాఢ్యాయే నమః లజ్జయా సిగ్గుచేత అనమాట. ఉపలక్షణం అంతఃకరణ ధర్మాణం సర్వేషాం. మనసులో ఉండే ధర్మములు ఏవైతే ఉంటావో వాటన్నింటికీ కూడా సంకోచం. ఇప్పుడున్నా మాట్లాడేప్పుడు ఎగబడి మధ్య మగవాళ్ళ మధ్యలో గట్టిగా మాట్లాడటం ఎందుసరా ఇవన్నీ ఏమవుతుంది అన్నాడు, ఆ వాళ్ళ స్త్రీకి ఉన్నటువంటి ధర్మాలు కాస్త కోల్పోయినట్టు అవుతుంది అనమాట. అందుచేత ఇక్కడ అంతఃకరణ ధర్మాణం సర్వేషాం ఆఢ్య తద్వత్వేన ఆకారవతి లజ్జాది అంతఃకరణ ధర్మముల చేత సంపన్నురాలైందనమాట ఆ తల్లి. అందుచేత తద్వత్వేన ఆకారవతి తిరోధానాదిన అంతర్హితా సతి. అందుకోసం అమ్మవారు ఒక్కసారి ఒక్క మాట అని ఠక్కున అంతర్ధానం అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది అంటే లజ్జాఢ్యాయే నమః. అమ్మవారి సిగ్గు ఎక్కువ అనమాట. పాపం వాడు అన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే నాయన నీవు అన్నది నీకు ఇస్తున్నాను అని చెప్పి ఒక్కసారి స్ఫురించి వెంటనే అంతర్హితం అయిపోతుంది అనమాట. అందుచేత ఈ అంతర్ధానం ఎందుకు అయింది అని అన్నారు అంటే లజ్జాఢ్యాయే నమః. అందుచేత అనమాట తిరోధానాదిన అంతర్హిత సతీవరాది ప్రయచ్చతీతి లజ్జాఢ్య భవతీర్చ ఉపచర్యతే అన్నమాట. లజ్జాఢ్యాయే నమః లయవర్జితాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం అవినాశీవ అరేయమాత్మ అనుచ్ఛత్తి ధర్మ. తర్వాత అమ్మవారు లయవర్జితాయే నమః నాశము లేనిది అని అర్థం అన్నమాట. లయం అంటే నాశం, వర్జిత లేనిది. లయవర్జితాయే నమః. ఈ అమ్మవారికి నాశనం లేదని ఎక్కడ చెప్తున్నారు అన్నారు, ఉపనిషత్తే చెప్పిందనమాట. అమ్మవారు చైతన్య స్వరూపిణి. చైతన్య స్వరూపిణి అంటే బ్రహ్మతత్వం అనమాట. అవినాశీవ అరేయమాత్మ అనుచ్ఛత్తి ధర్మ. మైత్రేయికి యాజ్ఞవల్క్య సంవాదం ఉంది కదండి, మైత్రేయి సంవాదం ఉందిగా. ఆ మైత్రేయి బ్రాహ్మణులు చెప్తారు ఇద్దరు భార్యలు ఆయనకి అనమాట. అందుకోసం కాత్యాయని మైత్రేయి ఇద్దరు ఉంటే యాజ్ఞవల్క్య మనిషికి ఒకడు డబ్బు ఇచ్చేస్తారు, ఒకడు జ్ఞానం ఇస్తారన్నమాట. అందులో అరే మైత్రేయి అవినాశీవ అరేయమాత్మ. అరే అంటే ఓ సంబోధన అన్నమాట, ఆదర సంబోధనే. అరే అంటే ఓయి అంటాం మనం. ఇప్పుడు మామూలుగా అయితే ఓరి ఓషి అంటుంటారు అనమాట. ఓషి అంటే చూడండి ఎంత హీనంగా మాట్లాడారు అని అనుకుంటారు. అరే అయితే ఆదర సంబోధనే. ఆదర సంబోధనలో అరే అయం ఆత్మ అనుచ్ఛత్తి ధర్మ. ఈ ఆత్మ అనేది నశించేది కాదు అని చెప్తున్నారు అనమాట. అందుచేత ఆ ఆత్మ ఎవరయ్యా అన్నారు, అమ్మవారి ఆత్మ అనమాట. అందువల్ల అమ్మవారు లయవర్జితాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం. ఆ తల్లి లయవర్జిత అంటారు. లయో వినాశహతేన రహిత వర్జితే చర్థ ఇదం ఉపలక్షణం. ఇది ఉపలక్షణం. దేనికయ్యా అన్న అమ్మవారికి నాశం లేదు అంటే ఉత్పత్తి లేదు అనమాట. మొత్తం 6 వికారములు ఉంటాయి అన్నమాట. వస్తువు ఉన్నసరికి ఉత్పత్తి వినాశం ఇవన్నీ వృద్ధి క్షయములు ఉన్నాయి కదా. అందువల్ల అస్థి జాయతే, అస్థి వర్ధతే, పరిణమతే, అపక్షీయతే, నశ్యతి ఇలా వరుసగా ఉన్నాయన్నమాట. జాయతే ముందు పుడుతుంది, అస్థి దానికి అభివ్యక్తి కలుగుతుంది, అస్థి వర్ధతే అది పెరుగుతుంది, విపరిణమతే అని తన పరిణామాన్ని పొందుతుంది, అపక్షీయతే కొద్దిగా తగ్గుతుంటుంది, నశ్యతి పూర్తిగా పోతుంది. ఈ షడ్భావ వికారాలు అనమాట. ఒక నశ్యతి అనేసరికి ముందున్న 5 కూడా వస్తాయి అన్నమాట. ఈ నాశం పొందడానికి ముందు 5 ఉన్నవిగా, ఈ 5 అయిన తర్వాత 6వది అనమాట. అందువల్ల 6 వికారములు లేవన్నమాట. అమ్మవారికి లయవర్జిత అంటే నాశరహితురాలు అంటే అసలు ఉత్పత్తి లేదనమాట. ఉత్పత్తి ఉంటే ఈ నాశము పెరగడం, తగ్గడం, తగ్గిపోతూ ఉండడం ఇలాంటివి ఉంటుంది అనమాట. అవి ఏవీ లేవు అని అర్థం అనమాట. వర్జిత ఇదముపలక్షణం షడ్భావ వికారాణం. 6 రకములైన వికారంలో ఏదీ లేదా తల్లికి అని అర్థం అనమాట. అది ఎలా చెప్పబడుతుంది? అమ్మవారు సత్యస్వరూపురాలు, జ్ఞానస్వరూపురాలు, ఆనంద స్వరూపురాలు, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఎందుకోసమే ఆ రకంగా ఉంది కాబట్టి నాయన లయవర్జితాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకార రూపాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం.
ఓపిక ఉండి ఒప్పుకోవాలా, ఓపిక ఉండి చెప్పట్లా. ఓపిక ఇస్తుంది కాబట్టి చెప్తున్నా, ఓపిక ఉంది కాబట్టి ఇస్తున్నది కాబట్టి వస్తున్నా. అంతకంటే వస్తుత అయితే మా శరీర క్లేశం చెప్పుకుంటే అసలు మీరు రావద్దని మీరే అంటారు, కానీ నా మాట అన్ను, ఆ తల్లి మాటలు చెప్పుకోవాలి. హ్రీంకార రూపాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకార రూప. భగవత్పాదుల వారు హరస్వరై హకారము రేఫ స్వరము సబిందుకము అంటే బిందువుతో కూడి హకార రకార ఈకార బిందువులు హ్రీం. ఈ మంత్రాన్ని నిరంతరం జపం చేయండి. అన్యావాచో విముంచథ. అనవసరమే మిగతా వాటిని విడిచిపెట్టండి అయ్యా అని అనమాట. నానుధ్యాయాత్ బహూని శబ్దాన్ వాచో విజ్ఞాపనం హి తతో అని. అనాత్మ ప్రతిపాదకమైన ఆత్మతత్వాన్ని చెప్పనటువంటి మాటల్ని అనవసరంగా ఎక్కువసేపు మాట్లాడుకొని నోరు కాస్త పాడు చేసుకోవద్దురా. నోరు నొప్పి పుట్టేటట్లా పోట్లాడుకోవద్దు. బ్రహ్మాండంగా వాక్యార్థాన్ని అనుకోవద్దు నాయన. అన్యా వాచో విముంచథ హరస్వరై చతుర్వర్గం సబిందుకం. ఆ బిందువుతో కూడుకున్నటువంటి ఆ దివ్యమైనటువంటి మంత్రాన్ని మీరు నిరంతరం జపం చేయండి నాయన. అన్యా వాచో విముంచథ. ఎందుకంటే 2 ప్రణవాలు ఉన్నాయన్నమాట మనకు. మంత్రశాస్త్రంలో 2 ప్రణవములు ఉన్నాయి. ఒకటి శివప్రణవము, 2 శక్తి ప్రణవము అని. శివప్రణవము అంటే ఓంకారము, శక్తి ప్రణవము అంటే హ్రీంకారం అన్నమాట. అందుచేత ఈ హ్రీంకారము లేకుండగా శ్రీ విద్యా మంత్రం ఒక్కటి ఉండదన్నమాట. మిగతా అన్ని మంత్రములకు కూడాను శివప్రణవం ఉంటుంది. శివప్రణవము, శక్తి ప్రణవము, శివప్రణవము 3 కలిస్తే చింతామణి మహామంత్రం అన్నమాట. అది శ్రీహర్షుడు మంత్రసిద్ధి కోసం చేసింది. అది మనం చేస్తే ఒకప్పుడు బుద్ధిభ్రంశ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పుడు ఈ మాట చెప్పాను కదా అని మనం అనుకుంటే ముందెలాగ శివప్రణవము, శక్తి ప్రణవము, శివప్రణవము అంటే ఒక శక్తి ప్రణవం మధ్యలో ఇటుపక్క అటుపక్క శివప్రణవం పెట్టి జపం చేస్తే, త్రియక్షరీ మంత్రాన్ని జపం చేస్తే అది చింతామణి మంత్రం అంటుంటారన్నమాట. ఆ చింతామణి మంత్రాన్ని జపం చేసి మహానుభావుడు శ్రీహర్షుడు సమస్త విద్యా పారంగతుడయ్యాడనమాట. అక్కడ మేనమామ గారు ఇతను తెలివితేటలు చూసి చిన్నప్పుడే ఆ మినుములు పెట్టడం మొదలుపెట్టాడు. మినుములు పెట్టి కొద్దిగా నానబెట్టి మినుములు ఇస్తే తింటుండ్రా అని చెప్పి దొండపాదు కింద కూర్చోబెట్టారనమాట. దొండపాదు కింద కూర్చుంటే ఎటువంటి వాడికైనా బుద్ధి తగ్గిపోతుంది. మినుములు తింటూ ఉంటే కూడా బుద్ధి తగ్గుతుంటుంది అనమాట. అందుకోసమని కొన్ని రోజులు అలా పెట్టిన తర్వాత వాళ్ళ నాన్న పోయిన తర్వాత ఏం చేస్తున్నారా, ఇంట్లో పని చేస్తుండమన్నాడు. పని చేస్తున్నాడు. ఏం చేస్తున్నా? కింకరోషరే భాగినేయ అన్నాడు. ఏం చేస్తున్నావురా మేనలుడా అన్నారు. అశేష సేముషీమూష మాషమశ్నామి మాతుడా అన్నాడు అనమాట. ఆ శబ్దం వరుసలో అంటున్నా. అశేష సేముషీమూష మాషం అశ్నామి అన్నాడు. సమస్తమైన బుద్ధిని కాస్త పోగొట్టేటటువంటి మినుము తింటున్నాను మేనమామ అన్నాడు అనమాట. ఆ మాట కూడా ఇలా చెప్పాడనమాట. 5 ఏళ్ల పిల్లవాడు అశేష సేము షీమూష మాష. ఇప్పుడు నాకు 20 ఏళ్ళ 17 ఏళ్ల వయసులో కూడా ఈ మూష అంటే ఏమిటో అర్థం కాదు. అప్పుడు ముషస్తేజే అనే ధాతువు నుంచి మూష అని వచ్చింది. అశేష సేము షీ మోష మాషమస్నామి అని. సమస్తమైన బుద్ధిని కాస్త మోష అపహరించే మాషాన్ని తింటున్నాను అని అన్నాడు అనమాట. అందుకోసం దేనివల్ల వచ్చిందయ్యా అన్నాడు. ఆ చింతామణి మంత్రం వల్ల వచ్చిందనమాట. ఆయన హర్షుడు నైషధం రాస్తే పెద్ద ఇతిహాసం ఉంది దానికి. నైషధం రాశాట. మొట్టమొదటిసారి తీసుకెళ్ళి కాశ్మీర్ రాజు దగ్గరికి తీసుకుని అయ్యా ఈ పుస్తకం చూడండి, కొద్దిగా అందరికీ కూడా చెప్పాలని నలుడి యొక్క చరిత్ర రాశాను, కలికర్మశనాశిని అని అందుకోసం రాశానండి ఈ కృతి అని ఇచ్చారట. వాడికి మొదటి శ్లోకం కూడా అర్థం కాకపోయేసరికి అప్పుడు ఏం చేశారన్నాడు. అయ్యా ఇది మానవులు ఎవరికి అర్థమయ్యేది కాదండి, ఎన్ని శాస్త్రాలు చదువుకున్నా అర్థం కాదన్నారు. అప్పుడు కాస్త దేవతలు వచ్చారు. మేము చదువుకుంటామండి అని విట్టుబడి తీసుకుని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అయ్యా ఇలా రాస్తే మాకు అర్థమవుతూ, మీరు కొద్దిగా స్థాయి తగ్గించి మాట్లాడండి. ఇప్పుడు మనం కూడా అంటున్నాగా ఆయన చాలా హై లెవెల్లో మాట్లాడుతుంటాడండి, అందుబాటులో ఉండదండి. నేను హైకి వెళ్ళను, నువ్వు మాత్రం కిందికి వచ్చేసేయి, ఇది మనం కోరుకునేది అనమాట. అందుచేత ఆ మాట ఎప్పుడైతే అన్నారో, అయ్యా ఇదంతా నా వల్ల కాదు, ఇంతకంటే నేను తగ్గించి రాలేనండి అన్నట్ట. అయితే మా దగ్గర కొద్దిగా ట్రీట్మెంట్ ఇస్తాం మీకు అన్నారు. ఏమిటి అని అంటే ఈయనకి బాగా బుద్ధిమాంద్యం బాగా పెరిగేట్టుగా కొంతకాలం మందు తీసుకున్న తర్వాత అప్పుడు ఆ హై స్థాయిలో నుంచి కొద్ది కిందికి రాస్తాడేమో అని రాశాట. అప్పుడు కూడా రాస్తే అది కూడా అర్థం కాలేదట. కాకపోతే ఇలా మొత్తం 11 సార్లు ప్రయత్నం చేశారు. 11 సార్లు 10 సార్లు కూడా ఎవరెవరో తర్వాత దీపాంతరవాసులు లోకాంతరవాసులు వచ్చి తీసుకెళ్తే చిట్ట చివరిగా రాసిన ప్రయత్నంలో 11వ 12వ మనకు లభించే నైషధం అన్నమాట. దానికి నైషధం విద్వదౌషధం అంటుంటారు అన్నమాట. మన విద్వాంసులకు ఔషధం అంటే నైషధమయ్యా అన్నారు. ఔషధం అంటే ఏమిటంటే వాడికి ఏమైనా రోగం ఉంటే కదా ఔషధము, రోగం లేని వాడికి ఔషధం ఏమిటండి, విద్వాంసులకు ఔషధం ఏమిటండి అని అన్నారు. విద్వాంసులకు ఒక రోగం ఉన్నది అన్నాడు. ఏమిటి ఆ రోగం? నేనే పండితుడిని, నా అంతవాడు ఎవడు లేడు అని ఒక అహంకారం ఉంటుందన్నమాట.
అహంకారం అనేది ఒక రోగం. ఆ రోగానికి ఔషధం ఏమిటయ్యాను? నైషధం అయ్యాను. నైషధం చూసి ఎవరన్నా జాగ్రత్తగా పాఠం చెప్పగలిగితే అప్పుడు వాడు విద్వాంసుడు, వాడి రోగం కొద్దిగా కుదిరినట్టే అనమాట. ఎందుకంటే హఠాత్తుగా ఒక శ్లోకం చెప్పంగానే దానికి అర్థం చెప్పకుంటే నైషధంలో చెప్పలేరు. మిగతా వాడికి చెప్పవచ్చేమో, కనీసం ప్రయత్నం చేయవచ్చు, కానీ అక్కడ చేయలేరు అనమాట. అందుచేత నైషధం విద్వదౌషధం అని అందుకోసం చెప్పారు. అది దేనివల్ల వచ్చింది అని చింతామణి మంత్రం వల్ల వచ్చింది. చింతామణి మంత్రంలో ప్రధానమైనటువంటి బీజం ఏది అన్నాడు? శక్తి మంత్రం, శక్తి బీజం అనమాట. అది శక్తి ప్రణవము అంటుంటారు అనమాట. అక్కడి నుంచి ప్రారంభం చేస్తున్నారు ఇప్పుడు. అందుకోసం హ్రీంకార రూపాయ నమః 5వ అక్షరం. మొదటి కూటంలో 3 కూటాలు, అంటే 3 భాగములు పంచదశలో. మొదటి కూటంలో 5 అక్షరములు, తర్వాత 6 అక్షరం, తర్వాత 4 అక్షరం, ఆ వరుస అనమాట. అందుచేత ఇక్కడ హ్రీంకార రూపాయ నమః ఐం హ్రీం శ్రీం అమ్మవారు హ్రీంకారం అనేటటువంటిది రూప్యతే నిరూప్యతే మంత్ర పంచమావయవ, మంత్రంలో 5వ భాగం అనమాట అమ్మవారికి అనమాట. అందుచేత హ్రీంకార రూపాయ నమః హ్రీంకార లక్షణాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం హ్రీం అక్షరం నిలయ. హ్రీంకార ముందు అమ్మవారు ఉంటుందయ్యా అన్నాడు. అమ్మవారు ఎక్కడ ఉంటుందన్నాడు? నిరంతరం హ్రీం 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 చేకం వాచకారణం యజ్జిహ్వాగ్రే జాగర్తి కించిత్ కో వాయుం స్యాత్ కామకామ త్రిలోక్యాం సర్వే అస్మై దేవా బలిమావహంతి అనమాట. అందుకోసం ఎవరైనా సరే హ్రీం 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 అమ్మవారి యొక్క స్వరూపమే ఈ హ్రీంకారాన్ని నిరంతరం జపం చేస్తుంటే చాలన్నమాట. హ్రీంకారనిలయాయ నమః ఒక ఇల్లులాగా ఉంటుంది. గృహవదవచ్ఛేదకం యస్సా అమ్మవారు ఎక్కడుంటారయ్యా అన్నారు? హ్రీంకారంలో ఉన్నారండి అన్నమాట. అందుచేత హ్రీంకారమే నిలయంగా పెట్టుకుంటుంది కాబట్టి ఆ తల్లి హ్రీంకార నిలయాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం హ్రీం పదప్రియాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం అమ్మవారు హ్రీం పదప్రియా హ్రీం అనేటువంటి దాన్ని ఆ పదమునందు పద్యతే గమ్యతే జ్ఞాయతే అనేనేది పదం అంటే అర్థం ఏమిటన్నాడు? ఒక 2 అక్షరాలు 3 అక్షరాలు 4 అక్షరాలు ఉంటుంది కదా, కలిస్తే దానికి సమాహారము సముదాయాన్ని పదం ఉంటారు. అంటే ఎందుకు ఆ పేరు వచ్చినాడు? పద్యతే గమ్యతే జ్ఞాయతే, దీని చేత తెలియబడుతుంది కాబట్టి దీని పదము అని అన్నారన్నమాట. అందుచేత హ్రీం అనేటటువంటి మంత్రావయవంగా ఆ దేవతా స్వరూపాన్ని తెలుసుకునేది కాబట్టి ఆ హ్రీంకార నిలయాయ నమః హ్రీం పదప్రియాయ నమః హ్రీం అనే పదమునందు ప్రీతి కలిగినటువంటిది కాబట్టి హకార రేఫ ఈకార అనుస్వారాణం వర్ణానాం సమష్టి రూపేణ సముదాయాత్మకత్వాత్ హ్రీం. హ్రీం అనేది హకార రేఫ ఈకార అనుస్వారం అనమాట. అందుకని 4 పురుషార్థాలు ఇస్తుంది. అందుచేత ఆ అక్షరంలో 4 ఉండటం చేత అనమాట. అందుచేత వర్ణ సముదాయ పదం అని అన్నారు కదా. పురశ్చర్యావతాంశ దేవతా సాక్షాత్కార ద్వారా సకల పురుషార్థ ప్రాపకత్వాత్ హ్రీం అనేది హ్రీం పదప్రియాయ నమః. హ్రీం అనేటువంటి పదం చేత అది ప్రియ ఇష్టమైనది అయ్యానది. ఎందుకంటే దాని చేత పురస్చరణ చేస్తే నిరంతరం హ్రీం 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 అని ఉంటే అమ్మవారి యొక్క సాక్షాత్కారం కలుగుతుంది నాయన అని చెప్పన్నారన్నమాట. అందుచేత తస్మిన్ ప్రియా ప్రీతిమతి, ఎవరైతే హ్రీం పదాన్ని ఇప్పుడు పురస్చరణ చేత ఉపాసన చేస్తుంటారో అటువంటి వారి ఎందుకు ప్రియా, వారి ఎందుకు చాలా ఇష్టం కలిగి ఉంటుంది అయ్యా తల్లి అన్నారు. హ్రీం పదప్రియాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకార బీజాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకార ఏవ బీజం స్వవాచక మంత్రభాగ. తల్లి యొక్క మంత్ర స్వరూపాన్ని తెలియజేసేటువంటి మంత్రభాగం హ్రీం అనేది అనమాట. అందుచే జ్ఞాపకం దేవతానాం బీజాక్షరముచ్యతే. అమ్మవారి యొక్క స్వరూపాన్ని తెలియజేసేది ఏదయ్యాను బీజాక్షరంలోనే అమ్మవారి యొక్క స్వరూపం అంతా తెలియబడుతూ ఉంటుందన్నమాట. అది దానికంటే కూడా విస్తృతంగా మంత్రం కంటే కూడా విస్తృతంగా ఉండేది ధ్యానం కంటే విస్తృతంగా ఉండేది స్తుతి కంటే విస్తృతంగా ఉండేది సహస్రాంగం అన్నమాట. ఇలా వరుస అంటే సూక్ష్మంలో నుంచి స్థూలం దాకా పెడతాం అనమాట, స్థూలం నుంచి సూక్ష్మం దాకా రావడం అనమాట. అందుచేత మొదట ఏం చేస్తుంటారంటే ఆయన మొట్టమొదటి మంత్రాక్షరం, ఆ మంత్ర బీజాక్షరాన్ని, ఆ బీజాక్షరం కంటే మంత్రము, ఆ మంత్రం తాలూకు స్వరూపంలో నుంచి ధ్యానము, ఆ ధ్యానంలో నుంచి స్తోత్రంలో నుంచి సహస్రనామాదుల్లోకి వెళ్తామని చెప్తుంటారు అనమాట. అందుచేత బీజాక్షరముచ్యతే ఇది వచనాలు హ్రీంకారస్య మాయా ప్రకాశకత్వేన. మాయాబీజం హ్రీంకారం అంటే మాయను తెలియజేసేది కాబట్టి మాయాబీజం ఉంటారు. మఠధానాది సమష్టి వృక్షాభివ్యంజకత్వేన కారణతయా. అందుకోసం ఈ విధంగా అయితే ఒక విత్తనం ఉంటే ఆ విత్తనం వల్ల ఏం తెలుస్తుందో ఒక వృక్షం తెలియబడుతుంది కదా, అలాగే సూక్ష్మమైనటువంటి బీజాక్షరం చేత సమస్తమైనటువంటి స్వరూపము తెలియబడుతుంది అని చెప్పన్నారన్నమాట. అందుచేత హ్రీం పద హ్రీంకార బీజాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకార మంత్రాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకారస్య మననాథ త్రాయతే రక్షతి.
హ్రీంకారాన్ని నిరంతరం మననం చేయడం చేత తల్లి రక్షిస్తుంది కాబట్టి హ్రీంకార మంత్రాయే నమః అన్నారు. హ్రీంకార లేకపోతే ఒక్క హ్రీంకారమే కాదు, హ్రీంకారంతో కూడుకున్న ఏ మంత్రమైనా సరే ఆ మంత్ర స్వరూపం అమ్మవారేనయ్యా. అందుచేత హ్రీంకార ఘటితో మంత్రోవా యస్యాహ సా, హ్రీంకారంతో కూడుకున్న ఏ మంత్రం తీసుకున్నా సరే అనమాట. ఐం హ్రీం శ్రీం శ్రీం హ్రీం ఐం అని ఈ రకంగా హ్రీం శ్రీం ఐం ఇలా చెప్తుంటారు. ఇంకా అర్థం ఏమిటి అని మా తండ్రి గారు చెప్తుండేవారు. నాయన 124, 212, 421 ఇలా ఉంది కదా. ఐం హ్రీం శ్రీం ముందు వాగ్భవ బీజము, మాయా బీజము, లక్ష్మీ బీజము, ముందు శ్రీం హ్రీం ఐం అట్లా పెట్టుకో. అప్పుడేమవుతుంది శ్రీం హ్రీం ఐం మళ్ళా మారుతుంటుంది అనమాట. అందుచేత ఆ విధంగానే 1 2 3 3 2 1 2 1 3 ఇలా అనమాట మార్చుకునే పద్ధతి అనమాట. అంటే ఏది ప్రధానం కావాలనుకుంటావో దాన్ని ముందు పెట్టుకొని చేసే విధానం ఒకటి ఆ రకంగా ఉంటుంది. మంత్రశాస్త్రం చేయాలి, అనుష్ఠానం చేసే విధానం అని నన్ను అందువచ్చేత హ్రీంకార మంత్రాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకార లక్షణాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం ఇక్కడ హ్రీంకార లక్షణాయే నమః. హకారం ఎవరయ్యా అన్నారు. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం పంచదశలో కకార హకారంలో శివవాచకములు అన్నాం. ఒకప్పుడు హకారం అమ్మవారు కూడా తెలిసేట్టుగా చెప్తుంటారు. హకార శివ. హకారం ఎవరు? ఆకాశ బీజత్వాత్ ఆకాశవన్ నిర్లేప. హకారం హం ఆకాశతత్వాత్మనే అని అనుకుంటాంగా. అందుచేత హకారము ఎప్పుడైతే గగన బీజమైందో అది ఏ విధంగా ఆకాశము నిర్లిప్తంగా ఉంటుందో ఆ రీతిగా హకార శివ నిర్లిప్త అనమాట అర్థం చేసుకోవాలి. రేఫ వన్య బీజం ఖరీం అన్నట్టు హకార రేఫలు అనమాట. అది రేఫ ఎప్పుడు కూడా రేఫ పాపస్య దాహక, పాపాన్ని దహింపజేసేది అగ్నివాచకం అనమాట. అందుచేత గురువు అన్నప్పుడు అర్థం ఏంటంటే గకార సిద్ధిద ప్రోక్త. గురువు అనే శబ్దంలో గకారమునకు సిద్ధినిచ్చువాడు గణపతి బీజం అనమాట. గకార సిద్ధిద ప్రోక్త రేఫ పాపస్య దాహక. రేఫ పాపాన్ని దహింపజేసేది. ఉకారో విష్ణురవ్యక్త. గురువులో గురువులో ఉకారం ఉంది, రూలో ఉకారం ఉంది. ఈ ఉకారణకు అర్థం ఏంటి? విష్ణువు అని అర్థం. రేఫకి అగ్ని అని అర్థం. గకారణకు సిద్ధి అని అర్థం అనమాట. తృతయాత్మ గురు పరహ. గురువు అనే దాంట్లో ఈ ముగ్గురు ఉన్నారన్నమాట. అగ్నిదేవుడు ఉన్నాడు, సిద్ధి గణపతి ఉన్నారు, శ్రీ మహావిష్ణువు ఉన్నారు. ఈ మూడింటి యొక్క స్వరూపంతో కూడుకున్నటువంటి అక్షరములతో ఏర్పడినటువంటి శబ్దమైన ఆయన గురువు అనేది అని అన్నారన్నమాట. అందుచేత ఇక్కడ కూడా రేఫ వన్యబీజం. రేఫ అనేటువంటిది వన్యబీజం. తథాచ హకారయుక్త రేఫ. ఇప్పుడు ఏమైంది? హకారము అదేమో శివవాచకమైంది, రేఫ అనేటువంటిది వన్యవాచకమైంది. తర్వాత ఈకార మన్మథ బీజం. ఈకారము మన్మథ బీజం ఆయన తత్కారణలక్షకతయా ఈ మూడింటిని తెలియజేసేది కాబట్టి హ్రీం అనేటువంటిది అనమాట. అనుస్వార తస్మిన్నేవ పదార్థే అభిన్న నిమిత్తోపాదానే లయం భక్తి. తర్వాత హకార రేఫ ఈకారములు. హకారము ఈశ్వరుడు, రేఫ వన్ని, తర్వాత ఈకారము మన్మథుడు. దీని యొక్క లయ కారణము, లయస్వరూపం అయితే ఉందో అది అనుస్వారం అని హ్రీం అని ఈ రకంగా అర్థం చెప్తా. తథాచ హ్రీం చెప్తే అప్పుడు హ్రీం అని చెప్పినట్లయితే ఏమంటే అర్థం వస్తుందంటే జగదుత్పత్తి స్థితి లయ కారణం చైతన్యం అని అర్థం తెలుస్తుందా. జగత్రంగా ఉత్పత్తి స్థితి లయ కారణం చైతన్యం స్వరూపమయ్యా అని శక్త్యా వాచ్యార్థ ప్రతీయతే అని అన్నారు. హ్రీంకార లక్షణాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకార జప సుప్రీతాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకార మంత్రాన్ని జపం చేసేవాడు ఎవరైతే ఉంటారో వారి యందు ప్రీతి కలిగినటువంటిదయ్యా తల్లి అని అర్థం అనమాట. హ్రీంకార జప సుప్రీతాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం హ్రీం మత్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం వాచకత్వేన లక్షకత్వేన చ హ్రీంమతి అని అంటారు. అంటే హ్రీ అనే శబ్దం, హ్రీం అనే శబ్దం చేత చెప్పబడేది తల్లే, తెలియబడేది లక్ష్యార్థంగాని వాచ్యార్థంగాని అమ్మవారి నాయన తెలియబడేది అని చెప్పి హ్రీం మత్యే నమః. హ్రీం అనే శబ్దము దేనికైతే ఉన్నదో అదల్లా అమ్మవారి స్వరూపమే అనమాట. ఎక్కడిది హ్రీం శబ్దంతో కూడుకున్నటువంటి మంత్రం ఉన్నదో అదల్లా అమ్మవారి స్వరూపమే అని చెప్పడం అనమాట. అందుకే హ్రీం మతి హ్రీం అస్యాహ అస్తి హ్రీం మతి. హ్రీం అంటే అర్థం ఏంటి? హరించేది కాబట్టి హ్రీం. అజ్ఞానం హరతీది హ్రీం అనమాట. అజ్ఞానాన్ని పోగొట్టేది హ్రీం మత్యే నమః ఓం ఐం హ్రీం శ్రీం హ్రీం విభూషణాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం. హ్రీం అనేది విభూషణంగా కలిగింది కాబట్టి తల్లికి హ్రీం విభూషణ అంటారు. అంటే అర్థమేంటే కేవల జడమాయావాచక హ్రీంకార. వస్తుత హ్రీంకారం ఎటువంటిది అంటే జడం, జడస్వరూపము, మాయావాచకమైంది. తథా హి హకార. ఇక్కడ వరస చెప్తున్నారు. హకార శ్వేతవాచక.
తెలుపు రంగుని చెప్పేది హకారము. తర్వాత రేఫ రోహితార్థక హ్రీం అన్నప్పుడు హకారం తెలుపుని తెలిపితే, రేఫ అనేటువంటిది రోహిత ఎరుపుని తెలిపితే, ఈకారము నీలార్థాన్ని తెలిపితే వీటి యొక్క లయాన్ని చెప్పేటదనమాట, అనుస్వారం అవుతుంది. తథాచ విశిష్టస్య శుక్ల రక్త నీలవత్ పదార్థ వాచకతయా మూడేసి లెక్క అనమాట. అంటే శుక్ల నీల రక్త అంటే సత్వరజస్తమో గుణాలు. ఇది కాకుండా సత్వరజస్తమో గుణముతో ప్రకృతివాచకత్వేన ఈ రకంగా ఉండేది కాబట్టి పరిచ్ఛిన్నమైన అంటే పరిమితి కలిగిన అనృత అసత్యమైన జడమైన వాటికంటే కూడా విలక్షణమైనటువంటి స్వరూపము అమ్మవారు అనే విషయాన్ని తెలియజేస్తున్నారంట. అంతే హ్రీం మత్సేర్మ ఓం ఐం హ్రీం శ్రీం తద్వాచక హ్రీం పదస్య ఇటువంటి హ్రీం ఏదైతే ఉందో అష్టైశ్వర్య సిద్ధిప్రధాన శక్త్యాధాయకతయా ఈ హ్రీం అనేటువంటిది ఏం చేస్తుంది అన్నాడు, అష్టైశ్వర్య సిద్ధిని ఇచ్చేటటువంటిది అని తెలుసు. సౌభాయమానం భూషణత్వాత్ హ్రీం మత్సేర్మ హ్రీం అనేటువంటిది ఈ మంత్రం ఎలా ఉంటుంది అమ్మవారికి అన్నారు అంటే భూషణంలాగా ఉంటుందయ్యా. కుండలీ పురుష అన్నట్టుగా ఆయన ఈ రకంగా ఉన్నది. హ్రీం మత్సేర్మ హ్రీం విభూషణాయ నమః. హ్రీం అనేది భూషణం కాగలది కాబట్టి తల్లికి హ్రీం విభూషణాయ నమః. ఆద్యంతములందు దీని అనుష్ఠానం చేసే విధానంలో ఆద్యంతములందు హ్రీం పెట్టి చేసే పద్ధతి ఒకటి ఉందన్నమాట. అది కాకుండా సప్తశత్యాదుల్లో కూడా మాయాబీజంతో సప్తశతి పారాయణ చేసే విధానం ఉంటుంది. అలాగే శ్రీం బీజం పెట్టుకుని పారాయణ చేసే విధానం ఒకటి ఉందన్నమాట. అందుచేత ఇలాగ హ్రీం విభూషణ ఎందుకంటే లలితా త్రిపుర వారి యొక్క మహాత్యం తెలిపేటటువంటి ఒక గ్రంథం ఉన్నది, త్రిపుర రహస్యం అని హారితాయన మహర్షిని రాశాడు. హారితాయన మహర్షి ఆ మొత్తం ఆ త్రిపుర రహస్యం 3 భాగాలుగా ఉంటుంది. ఆ 3 భాగాల్లో మొదటిది మహాత్మ్య ఖండ అంటారు, రెండవది జ్ఞానఖండ అంటారు, మూడవది ఉపాసనా ఖండ అంటుంటారు, అంటే పరివస్య ఖండ అని కూడా అంటుంటారు అన్నమాట. ఆ మూడింటిలో కూడా మహాత్మ్య ఖండ మొదలుపెట్టేటప్పుడు ఓం అని ప్రారంభం అవుతుందన్నమాట. చిట్ట చివరి శ్లోకం హ్రీం అని సమాప్తమవుతుందన్నమాట. అంటే శివప్రణవము శక్తి ప్రణవము చెప్పి ఈ రెంటి మధ్యలో మొత్తం త్రిపుర రహస్యం మొత్తం అంతా రాశారన్నమాట హారితాయన మహర్షి. అందుచేత శివశక్త్యాత్మక తత్వము అమ్మవారు అని చెప్పడం కోసం అలా ప్రారంభం చేసి ఉపసంహారం చేశారు అని చెప్తారు. అందువల్ల హ్రీం విభూషణాయ నమః హ్రీంకారం చేత అలంకరింపబడినటువంటి స్వరూపం కలది తల్లి. ఆ తల్లి యొక్క మంత్రములు కానీ అని అందుచేత హ్రీం విభూషణాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం హ్రీం శీలాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం హ్రీమిచ్చనేన తద్వాచ్యా. హ్రీం అనగానే దాని చేత చెప్పబడిన అర్థములు ఏవి అన్నారు అంటే బ్రహ్మ విష్ణు రుద్రాః లక్ష్యంతే. హరతి అజ్ఞానాన్ని పోగొట్టేవాడు అని అర్థమట. లోటును పోగొట్టేవాడు సృష్టి చేయడం ద్వారా పరిపాలన చేత అభద్రతను పోగొట్టేవాడు. అలాగే హరతి లయం చేసేవాడు. ఇలా యౌగికంగా అర్థం అన్నమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం చెప్పుకుంటూ వస్తే బ్రహ్మ విష్ణు రుద్రులు ముగ్గురు కూడాను హ్రీం అని అంటారన్నమాట. హ్రీం సీతేషాం శీలం స్వభావ పారమార్థికం రూపం లాంటి స్వరూపం లక్షణం కలిగిన వాడు కాబట్టి సచ్చిదానందాత్మకమైనటువంటి స్వరూపం కలవారు కాబట్టి ఆ తల్లి యొక్క అనుగ్రహం చేత అందుచేత ఆ తల్లి హ్రీం శీలాయ నమః. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఏ లక్షణములు ఉన్నావో ఆ లక్షణములు ఆ తల్లికి శీలమై ఉన్నది అనమాట. శీలం అంటే స్వభావమై ఉన్నది అనమాట. అంటే ఈ తల్లి యొక్క అనుగ్రహం చేత వారికి ఆ శక్తి లభించింది అని మనం తెలుసుకోవాలన్నమాట. శీలం అంటే ఏమిటి అర్థం అన్నారు. వాడి స్వభావం అది అయ్యాటుంటారు చూచాలేదో. ఫలనిరపేక్ష ప్రవృత్తి శీలం. ఫలాన్ని కోరకుండగా తాను ప్రవర్తించే లక్షణాన్ని అది శీలం. వాడు రోజు పొద్దున్నే లేచి ఆ పూలు కోయటం వాడి లక్షణం అనుకోండి. అప్పుడేది వాడి శీలం. అది రోజు పొద్దున్నే వాడు చేస్తుంటే వాడి సహజమైన స్వభావం అయ్యా అంటారు అన్నమాట. దాన్ని ఫలాన్ని అపేక్షించకుండా ఎందుకు చేస్తున్నావయ్యా పని అంటే ఇది చెయ్యాలంతే. ఆ చేయడం మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏ విధంగా లేకపోతే ప్రాణం పోతుందనేటువంటి విషయం గ్రహించకుండగానే మనం ఎలా నిట్టూర్పులు విడుస్తుంటామో గ్రహిస్తుంటామో అదే రీతిగా ఫలాన్ని అపేక్షించకుండా చేసేదాన్ని శీలము అంటారన్నమాట. అలాగే అమ్మవారికి హ్రీం అనేది శీలమయ్య అన్నారు. హ్రీం శీలాయ నమః హ్రీం పదారాధ్యాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం హ్రీం పదేనా. ఒక్కటే మంత్రం హ్రీం అనేటువంటిది ఏకాక్షర బీజం అనమాట. ఆ మంత్రం చేత ఆరాధితం యోగ్య అనేక స్తోత్రములు అనేక మంత్రములు అక్కర్లా హ్రీంకారం చేత మాత్రమే ఆ తల్లిని ధ్యానం చేయవచ్చయ్యా. అందుకే హ్రీంకారేణైవ సంసిద్ధో ముక్తించ విందతీతి భువనేశ్వరీ కల్పవచనాత్. ఒక్క హ్రీంకార మాత్రం చేతనే ఈ హలోకంలో భోగాన్ని తర్వాత మోక్షాన్ని పొందుతాడు అని చెప్పి అన్నారు. ఎక్కడ చెప్పారు? భువనేశ్వరీ కల్పంలో చెప్పారు. కాబట్టి హ్రీం శీలాయ నమః హ్రీం పదారాధ్యాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం అని చెప్పి
హ్రీం పదారాధ్యాయ నమః హ్రీం గర్భాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం హ్రీం శబ్దార్థాః సగుణమూర్తయః తిస్రః గర్భే స్వస్వరూపే సశక్తికాః. హ్రీం అనేటువంటి శబ్దానికి అర్థమైనటువంటి సగుణమూర్తులు ముగ్గురున్నారట. అంటే హ్రీం అనే శబ్దం చేత తెలియబడేవాడు ముగ్గురున్నారు. అది ఎక్కడున్నారు? గర్భే, అమ్మవారి యొక్క స్వరూపంలో ఉన్నారట. వాళ్ళు ఎలా ఉన్నారు? సశక్తికాః, శక్తితో కూడుకొని ఉన్నారట. అందుచేత అవినాభావ సంబంధేన యస్యాః సా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కానీ, మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతులు కానీ, తిస్రః త్రయః అది మార్చుకోవాలి. తిస్రః అంటే స్త్రీ రూపంగా చెప్పాలి, త్రయః అంటే ముగ్గురు పురుష రూపంగా చెప్పాలి, త్రీణి అంటే జడరూపమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నావో అవి చెప్పాలి. అందుకోసం త్రిపుర అని అన్నట్టు అమ్మవారి పేరు. త్రిపుర అంటే అర్థం ఏంటన్నారు? త్రిభ్యః ముగ్గురు కంటే పుర ముందుండేది, మూల కారణంగా ఉండేది అన్నారు. ఎవరు? మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతుల కంటే ముందున్నదండి అన్నారు. తిసృభ్యః పుర ముగ్గురి కంటే ముందున్నది. త్రిభ్యః పుర ముగ్గురు పురుషుల కంటే ముందుంది, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే ముందుందండి అన్నారు. మళ్ళా తిసృభ్యః పుర మళ్ళా ముగ్గురు కంటే ఆడవాళ్ళు స్త్రీలింగంలో అనమాట. అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఈ మూడు అవస్థల కంటే కూడాను ముందున్నదండి అని అన్నారు అనమాట. అందుచేత మూడు లోకముల కంటే ముందు ఉన్నదయ్యా అన్నారు. అందుచేత ఈ రకంగా ఒక్కొక్క మూడు అనే శబ్దం చేత ఏవైతే వస్తావో ఆ మూడింటి కంటే కూడా ముందున్నది అంటే మూల కారణంగా ఉన్నది అని చెప్పడం చేత త్రిభ్యఃపుర త్రిభ్యఃపుర తిసృభ్యఃపుర తిసృభ్యఃపుర ఇలా వరుసగా చెప్పుకొని త్రిపుర అని చెప్పారన్నమాట. ఆ రకంగానే ఇక్కడ ఏం చెప్తారంటే హ్రీం అనే శబ్దం చేత చెప్పబడేటటువంటి ఏ సగుణమైనటువంటి మూర్తులు ఏవైతే ఉన్నవో ఆ మూడు తిస్రః మూర్తయః సగుణమూర్తయః వాటికంటే అవి ఆ మూడు కూడా ఏ తల్లి యొక్క గర్భంలో స్వస్వరూపంలోనే ఉన్నవన్నమాట. అందుచేత వాటితోటి అవినాభావ సంబంధం కలిగి ఉంది కాబట్టి ఆ తల్లికి హ్రీం గర్భాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం అని అమ్మవారిని హ్రీం గర్భాయ నమః హ్రీం పదాభిధాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం హ్రీం అనే పదము చేత చెప్పబడేది ఆ తల్లి స్పష్టంగా చెప్పబడుతుంది కాబట్టి ఆ తల్లి హ్రీం పదాభిధాయ నమః. హ్రీం అంటే అమ్మవారినయ్యా అని నమామి హ్రీం మయీం హ్రీం అనే స్వరూపంతో నిండేటువంటి తల్లి కాబట్టి ఆమె హ్రీం అనే ఆ శబ్దం చేతనే పలుకుతారట. అందువల్ల హ్రీం పదాభిధాయ నమః హ్రీంకారవాచ్యాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం. ఇంతకుముందు హ్రీం పదం చేత చెప్పబడేది అన్నా హ్రీంకార వాచ్యాన్న ఒకటే. కానీ ఇక్కడ మాయోపాధిక బ్రహ్మణి కల్పిత ధర్మేణ శబ్ద ప్రవృత్తి ప్రవృత్తే హ్రీం పదస్య వాచ్య రూఢ్యా. ఇక్కడ అంతకుముందు యౌగికంగా అభిధ అంటే యౌగికంగా చెప్పబడేది, రూఢిగా చెప్పబడేది హ్రీం పద వాచ్యాయ నమః. చూడండి, రాజా ఉందనుకోండి, రంజయతి ఇది రాజా అన్నారు. రంజింపజేసేవాడు రాజయ్య అని అన్నారు. అది అంటే రంజింపజేసిన వాడినే రాజు అంటారంటే ఆ శబ్దం బట్టి వచ్చిన అర్థం చేత ఆ శబ్దాన్ని ఉపయోగిస్తే దాన్ని యౌగికార్థము అంటారు. అంటే విడివిడిగా చెప్పడం వల్ల ధాతువు యొక్క అర్థాన్ని చెప్పడం మనలో చెల్లమాట. అలా కాకుండా ఎవరైతే ఇంకేదైతే అకుడ్యం అని అనుకోండి, గోడ అని అనుకోండి, దానికి అర్థం ఏమిటండి అన్నాడు. అంటే గోడ అంటారండి అన్నారు. ఎలా వచ్చింది దానికి విడిగా అర్థం చెప్పండి అన్నారు. ఏ అర్థం లేదు దానికి. అది అలా గ్రహించడమే, ఇంకా వేరే రకంగా గ్రహించే పరిస్థితి లేదన్నమాట. అలా అంటే అవయవార్థం ఎక్కడైతే చెప్పడానికి అవకాశం లేదో దాన్ని రూఢి అంటారన్నమాట. అందువల్ల ఇక్కడ అమ్మవారిని ఇంతకుముందు హ్రీం పదాభిధాయ నమః అంటే ఆ హ్రీం అనే పదం చేత చెప్పబడుతుంది. హరతి అజ్ఞానం, హరతి దారిద్ర్యం, హరతి క్లేశం, హరతి తాపం. ఇది హ్రీం అని చెప్పి హ్రీం అని చెప్పి ఆ హ్రీం పదం చేత చెప్పబడేది కాబట్టి అమ్మవారిని హ్రీం పదాభిధాయ నమః అన్నారు. ఇప్పుడు హ్రీంకారవాచ్యాయ నమః అంటే హ్రీంకార వాచ్యం అంటే హ్రీంకారం చేత చెప్పబడుతున్నాయి కదా. మళ్ళీ చెప్పిన పదాన్ని మళ్ళీ చెప్తున్నారు ఏమిటంటే, లేదు నాయన మాయ ఉపాధిగా కలిగినటువంటి బ్రహ్మయందు కల్పిత ధర్మం చేత అమ్మవారు వ్యవహరింపబడుతుంది కాబట్టి అమ్మవారికి హ్రీంకార వాచ్యాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం అని రకంగా రెండవ అర్థం చెప్పిన స్పష్టమైన అర్థాన్ని చెప్పారన్నమాట. హ్రీంకార పూజ్యాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం. అమ్మవారిని పూజ చేసేటప్పుడు ఎలా చేయాలి? హ్రీంకార పూజ్యాయ నమః హ్రీంకారాన్ని ఉచ్చరిస్తూ పూజ చేయాలన్నమాట. హ్రీంకార మూలమంత్రేణ పూజయేత్ శాస్త్రంలో చెప్పిన మాట. ఆయన ఎప్పుడన్నా పూజ చేసేటప్పుడు ఏమీ చేత కాలేదనుకోండి, వాళ్ళలాగా బ్రహ్మాండంగా మంత్రాలు మనం చెప్పడం చేత కాదండి. ఇప్పుడు ఇది మూలమంత్రేణ పూజయేత్, మూలమంత్రంతో పూజ చేయవయ్యా అన్నారు. ఆ మూలమంత్రంతో అభిషేకం చేయవయ్యా అన్నారు. ఎన్నిసార్లు చేయాలన్నారు? 108 సార్లు అభిషేకం చేసేటప్పుడు 108 నమశివాయ 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 ఇలాగే అనుకుంటూ చెయ్యి. లేకపోతే ఏదైనా స్తోత్రం వస్తే స్తోత్రంతో చేసుకో, అభిషేకం చేసుకో. ఇది చేసుకోవాలనేటువంటి ఉత్సాహం ఉంది కాబట్టి. లేకపోతే శివలింగం లేదండి అన్నారు, బాణం లేదండి అన్నారు, ఏమీ లేదా, రుద్రాక్ష ఉంది అన్నాడు, ఉందండి అన్నారు. ఆ రుద్రాక్ష పెట్టి దానికి అభిషేకం చేసుకొని దాని తీర్థం తీసుకుని ఆయన అని చెప్పనమాట. అన్ని సావకాశాలు ఇచ్చారన్నమాట.
అందుచేత దేంతో అభిషేకం చేసుకోవాలి, నాకేం చేత కాదు కదండి అన్నాడు. మూలమంత్రేణ పూజ, మూలమంత్రంతో పూజ చేసుకోవాలి. మూలమంత్రం అంటే ఏమిటన్నాడు, హ్రీం, ఈ మంత్రంతో అమ్మవారి శ్రీచక్రార్చన చేసుకోవచ్చు ఆయన అని చెప్పినమాట. అన్నిటికంటే ఏం కావాలి అన్నాడు, డబ్బు కావాలన్నాడు. ఏం డబ్బు అన్నాడు, శ్రద్ధ అనే డబ్బు కావాలన్నాడు. ఇంకే డబ్బు, శ్రద్ధాధనేన మునినా మధుసూదనేన సంగృహ్య శాస్త్ర నిచయం రచితాదియత్నాథ్ అని రాశారు. అందుకని దేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత అన్నాడు. శ్రద్ధ అంటే అర్థం ఏమిటి అన్నాడు, శ్రద్ధ అంటే పరబ్రహ్మను ఉంచేది కాబట్టి శ్రద్ధ అని పేరు అనమాట. అందుచేత ఆ శ్రద్ధాస్వరూపునిగా అమ్మవారిని ధ్యానం చేస్తే అప్పుడు దానివల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. అంతే తప్ప వస్తువులు బ్రహ్మాండంగా తెచ్చావా లేదా లేదు. ఆ తర్వాత తల్లి తెప్పించుకుంటుంది అనమాట. అనేక సార్లు నేను విశాఖపట్నంలో ఉన్నప్పుడు చాలా దూరంలో ఉండేవాడిని. ఇప్పుడల్లా బాగా పెరిగింది అనుకోండి. ఆ ఉన్న చోట సామాన్యంగా నేను కొబ్బరికాయకి వెళ్ళాలంటే 2 కిలోమీటర్లు పెడితే కానీ కొబ్బరికాయ రాదు. నేను తీసుకొచ్చేటప్పుడు హఠాత్తుగా బస్సు ఎక్కి తిన్నగా ఇంటి దగ్గర వచ్చేసేవాడిని. అప్పుడు గుర్తొచ్చేది, అరే కొబ్బరికాయ తీసుకురా, రేపు శుక్రవారం, కనీసం శుక్రవారం ఉన్న అమ్మవారి కొబ్బరికాయ కొట్టబోతే లాభం అయితే అని బాధపడుతుండేవాడిని. మా వెళ్ళే ఓపిక లేదు, ఆరోగ్యాన్ని బట్టి చూస్తే. మరి ఇలా ఉంటుంటే ఎవరో ఒకళ్ళు వచ్చి మాస్టర్ మనం చూద్దామని వచ్చారని చెప్పి 2 కొబ్బరికాయలు ఇచ్చి పెట్టుకుండేవారు. ఇది నేను అడిగితే వచ్చింది కాదు. ఆ తల్లి ఎప్పుడు తెప్పించుకోవాలో, ఏం తెప్పించుకోవాలో ఆ తల్లి చేసుకుంటుంది అనమాట. కొంతవరకు మనం ప్రయత్నం చేస్తుంటాం, లౌభ్యం లేదు, చెయ్యాలనే ఉంటుంది. కానీ అలసత్వమో లేకపోతే అజ్ఞానం ఆవరించడం చేతనో మనం చేయలేకపోతున్నాం. నువ్వేం చేయగలవు, నిన్ను బతికించింది నేను, నిన్ను తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా బతికించింది నేను, బయటకు వచ్చినా బతికించింది నేను చూసుకుంటాను లేదా, నన్ను జాగ్రత్తగా నమ్ముకొని పడుండరా అని ఆ తల్లి చెప్తున్నది. కాబట్టి ఆ తల్లి పాదాలు పట్టుకుని ఉంటే అన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నదనమాట. అది జరిగింది. లేకపోతే మా నాన్నగారు ఎప్పుడో ఒక్కసారి చెప్పారు ఇది. ఆ తర్వాత నుంచి ఈ పుస్తకం అలాగే జాగ్రత్తగా పెట్టుకున్నాను. ఇది నా దగ్గర ఇక ఊడింది. మా నాన్నగారు చాలా జాగ్రత్తగా ఉంచేవారు. ఆయన పుస్తకం జాగ్రత్తగా ఉంచేవారు. ఎందుకంటే ఒక శ్లోకం చెప్తుండేవారు, నాయన పుస్తకం మనకు 4 విషయాలు చెప్తుందిరా అని. ఏమిటి 4 విషయాలు? పుస్తకం మనతో చెప్పడం ఏంటి నాన్నగారు, అందుకోసం మనకు పుస్తకం జడ పదార్థం కదా, అది మనకేం చెప్తుంది అన్నారు. ఆయన తైరాత్ రక్షయేత్. ఆయన పుస్తకం మనతో మాట, నాయన నువ్వు ఓ పాఠకుడా, ఓ పుస్తకాన్ని పట్టుకుని చదువుకునేవాడా, నన్ను నూనె అంటకుండా రక్షించరా అబ్బాయి. తైలాత్ రక్షయేత్, జలాత్ రక్షయేత్. నీళ్లు కాస్త పడకుండా జాగ్రత్తగా పుస్తకాన్ని రక్షించుకుని ఆయన. తైలాత్ రక్షయేత్, జలాత్ రక్షయేత్ శిథిల బంధనాత్. అంటే అట్ట ఊడిపోకుండా జాగ్రత్తగా నన్ను రక్షించుకోరా అబ్బాయి. అంటే మూర్ఖహస్తేన దాతవ్యం. ఎవరన్నా పుస్తకం కావాలంటే మూర్ఖుడు ఎవరన్నా ఇచ్చేయంటే వాడికి ఇవ్వకరా అబ్బాయి. మీరు అయోగ్యుడికి పుస్తకాలు ఇవ్వకూడదు నాయన. ఏవం వదతి పుస్తకం. ఈ రకంగా పుస్తకం 4 విషయాలు చెప్తుంది. తైలాత్ రక్షయేత్, జలాత్ రక్షయేత్ శిథిల బంధనాత్, మూర్ఖహస్తేన దాతవ్యం. ఏవం వదతి పుస్తకం. ఆ శ్లోకాలు మనం చదువుకుంటే ఎప్పుడో అర్థమవుతాయి. కానీ పెద్దలు చెప్పినప్పుడు ఓహో ఇంత జాగ్రత్తగా ఉండాలి. అందుకోసం పుస్తకాలు కొంతమంది పొరపాటు కూడా ఇవ్వరు. చూస్తానంటే అప్పటికప్పుడు చూసి సరే సంతోషం ఇంక ఇచ్చేసి వెళ్ళండి అంటుంటారన్నమాట. ఎందుకంటే మనం ఉన్నంతకాలం ఒక అమ్మవారిని చూసినట్టు చూసుకోవడమే. ఆ పుస్తకాలు జాగ్రత్తగా అంత జాగ్రత్తగా చూసుకోవాలి. అనంతరం అంటారా ఆ తల్లి నిర్వహిస్తుంది ఆ రకంగా అనమాట. అందుచేత ఆ తల్లి అనుగ్రహాన్ని పొందగలిగి ఉండడం చేత ఈరోజు చెప్పగలగడం తప్ప, లేకపోతే ఇది ప్రతివాడు చెప్పేటువంటిది అటువంటి అవకాశం ఆ తల్లి ఇవ్వదు. ఎందుకంటే ఆ తల్లిని పట్టుకొని మనం చెప్పాలంటే, ఆ హైంకారాన్ని ఉచ్చరిస్తూ చెప్పాలి అంటే ఆ ఉపాసన లేకపోతేనో, ఆ మంత్రాన్ని జపించకపోతేనో ఈ భాగ్యం కలిగేటువంటిది అవకాశం లేదు. కొంతమంది చెప్పవచ్చు, ఎలా కూడా చెప్పవచ్చు, కానీ అది వేరే, ఈ పరిస్థితి వేరే. అందుచేత హ్రీం మత్స్యై నమః, హ్రీం విభూషణాయ నమః, హ్రీం శీలాయ నమః, హ్రీం పదారాధ్యాయ నమః, హ్రీం గర్భాయ నమః, హ్రీం పదాభిధాయ నమః, హ్రీంకార వాచ్యాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం మూలమంత్రేణ పూజయేత్. మూలమంత్రం చేత పూజ చేయాలని పూజాంగత్వేన మూలమనోహ వినియోగ శ్రూయతే. పూజకి పూజాంగంగా అనమాట. మూలమను సామాన్యంగా ప్రతి సేవలో కూడా నువ్వు ధ్యానావాహనాలు చేసేప్పుడు హ్రీం అని చెప్పి అప్పుడు పూజ చేయవచ్చు అనమాట. ఆ రకంగా చెప్తున్నా. ఇక్కడ మూలమనుశ్చ, మూలమను అంటే మంత్రం అనమాట. మూలమంత్రం అంటే ఏమిటయ్యా అన్నాడు. మూలమనుశ్చ దేవతాయా స్వకన్నామ ఇది వచనాత్. ఆ అమ్మవారి యొక్క తనదైన అసలైన పేరుని మూలమంత్రం అంటారనమాట. అందుచేత అది ఏమిటయ్యా అన్నాడు అంటే వచనాత్ అంతర్ముఖానామేవ మంత్రశాస్త్రేషు తన్నాంన వ్యుత్పన్నత్వాది. ప్రతివాడికి అమ్మవారి యొక్క అసలైన పేరు ఏమిటన్నాడు, హ్రీం, ఇది అమ్మవారి పేరయ్యా అని. అది అందరికీ తెలుస్తున్నాను. అంతర్ముఖులైన వాడికి మాత్రమే తెలుస్తుంది. మంత్రశాస్త్రేషు తన్నాంన వ్యుత్పన్నత్వాత్ హ్రీంకారం నమోంతముచ్చార్య హ్రీం నమః, హ్రీం నమః, హ్రీం నమః ఇది చెప్పుకున్నాం. నమోంతముచ్చార్య యథా గురు సంప్రదాయం శ్రీచక్రాదో మూలదేవత పూజనీయ ఇత్యాగమ రహస్యాత్. ఈ రకంగా అమ్మవారిని హ్రీంకారంతో తీసుకొని అమ్మవారి యొక్క నామం కలుపుకొని ఈ రెండింటినీ కలుపుకొని ఉచ్చరించాలన్నమాట.
అలా చేయాలని చెప్పి ఆగమ రహస్యాత్ హ్రీం బీజేనైవ పూజయితుం శక్త్యా అంచేత హ్రీంకారం చేతనే పూజించడకు శక్తురాలు కాబట్టి హ్రీంకార పూజ్యాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం అతిప్రియ బీజానామత్వాత్ ఇత్యభిప్రాయ. అనేక బీజాక్షరాలు ఉంటుంటే అమ్మవారికి ఆ హ్రీం అనేటటువంటి దాని ఎందు చాలా ఇష్టంట. అందువల్ల హ్రీంకార పూజ్యాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకార పీఠికాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం. అత్ర పీఠశబ్ద ఆధారవాచక హ్రీంకార పీఠికాయే నమః. హ్రీంకారం అనేదే ఆ సమస్తమైనటువంటి వాటికి ఆధారభూతమైంది. అందుచేత హ్రీంకార పీఠికాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం. మంత్రానికి దేవతకి భేదం లేదు, గుర్తుపెట్టుకోవాల్సిన మాట అదనమాట. మంత్రేచ అక్షర బుద్ధికామని. మంత్రాలు అక్షరాలు అనుకుంటే నరకాన్ని పొందుతాడయ్యా అన్నారు. మంత్రములు అక్షరములు కాదు. మంత్రమునకు మంత్రం చేత చెప్పబడే దేవతకి తేడా లేదు అని గ్రహించాలి. ఆ చెప్పినటువంటి మంత్రోపదేశం కూడా తేడా లేదని గ్రహించాలన్నమాట. ఇందులో మంత్ర ప్రతిపాద్య మంత్రోపదేష్టు ఈ ముగ్గురికి కూడా మంత్రాన్ని ఉపదేశం చేసిన ముగ్గురికి తేడా లేదని భావించాలి అని అంటారన్నమాట. మంత్రదేవతయోర భేదేపి అర్థనిష్టమహిమ్న తద్వాచకపదే అదృశ్యమానత్వాత్ కల్పిత భేదం సంపాద్య ఇదముచ్యతే హ్రీంకారస్య పీఠిక. హ్రీంకారం వృత్తి స్థానం శక్త్యా. హ్రీంకారము తెలియబడేది కాబట్టి తెలియజేసేటువంటిది కాబట్టి హ్రీంకార పీఠిక ఏ నమః అంటే హ్రీంకారం అనే మంత్రమునకు ఆధారభూతమైనది, హ్రీంకారము చేత తెలియదగినది కాబట్టి హ్రీంకార పీఠిక ఏ నమః. హ్రీంకార వేద్యా ఏ నమః ఓం ఐం హ్రీం శ్రీం స్వరూపతః నిర్గుణ బ్రహ్మదయ వస్తుతః. అమ్మవారు ఏ స్వరూపమయ్యా అన్నారు? నిర్గుణం అండి అన్నారు. నిర్గుణమైన అమ్మవారిని మనం తెలుసుకోవటం ఎలాగయ్యా అన్నాడు. ఆయన ఈ సంసార దశలో ఉన్నప్పుడు సంసార దిశాయాం అమ్మవారిని ఎలా తెలుసుకోవచ్చయ్యా అన్నారు. అంటే గురువు సదనం చేసి అంటే గురువు గారి దగ్గరికి వెళ్ళి మంత్రరూపంగా అమ్మవారిని తెలుసుకొని ఆ మంత్ర బీజాక్షరమైనటువంటి హ్రీంకారంగా అమ్మవారిని తెలుసుకోవాలి నాయన. అందువల్ల హ్రీం అనేటటువంటి స్వరూపం చేత తెలుసుకోవచ్చు. హ్రీంకార వేద్యాయే నమః మహామేవయే ప్రపద్యంతే మాయామేతాన్ తరంతి తే. మాయాబీజాన్ని ఈ మంత్రం బీజాక్షరం కూడా హ్రీంకారం మాయాబీజం. మాయాబీజం స్వరూపిణైనటువంటి అమ్మవారిని నిరంతరం జపం చేస్తే మామేవయే ప్రపద్యంతే. అమ్మవారిని ఎవరైతే ప్రపత్తి కలిగి ఉంటారో మాయానేతాన్ తరంతితే మాయాబీజాక్షరోపాసన చేతనే ఈ సంసార మాయను కాస్త దాటవచ్చు నాయన అని చెప్పుకోవచ్చు. కాబట్టి భగవతాపి అంగీకృతంతి హ్రీంకారేణ గురుముఖోద్భూతేన వేదితుం యోగ్య. హ్రీంకారం అనేటటువంటి గురువు యొక్క ముఖం నుంచి వచ్చినటువంటి బీజాక్షరము చేత తెలుసుకోదగినది అమ్మవారు నాయన. తత్స్వరూప పరిజ్ఞానం ద్వారా తత్ప్రాప్తి రూప పురుషార్థ హేతుత్వాత అమ్మవారి యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడం ద్వారా అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మోక్షం అనే పురుషార్థాన్ని పొందవచ్చని దీని తాత్పర్యం. హ్రీంకార వేద్యాయ నమః హ్రీంకార చించాయ నమః ఓం ఐం హ్రీం శ్రీం. అస్య బీజస్య పంచప్రణవాంతర్గతత్వేన. తర్వాత ఈ బీజం ఉంది హ్రీంకారం అనేది 5 ప్రణమాల్లో అంతర్గతమైంది కాబట్టి ఓంకార భేదే బ్రహ్మ ప్రతీకత్వ అవిశేషాత్ ప్రణవే యథా పరాపర బ్రహ్మోపాసన హేతువదస్మిన్ వా ప్రతీకే తద్భవతీతి వికల్పః. యదా భక్తి పార్థక్యేన మంత్ర విశేషేషు భవతి. భక్తి అనేటువంటిది వేరుగా మంత్రములు ఎందు ఉంటుందిట. యోగ వేద మార్గరహస్యం వాదజల్పాద్యవకాశ. ఎలా తెలుస్తుంది అని భక్తి అనేటువంటి విడిగా మంత్రశాస్త్రంలో తెలిసేలాగా అన్నాడు. అంటే ఆయన యదా భక్తి పార్థక్యేన భక్తి అనేటటువంటి విడిగా మంత్ర విశేషముల యందు ఉంటుందని యోగ వేద మార్గ రహస్యం నా వాదజల్పాద్యవకాశ. ఇది ఎలా తెలుస్తుంది అన్నాడు. భక్తి అనేటటువంటిది మంత్రముల యందు ఎలా తెలుస్తుంది అన్నాడు. యోగ వేద మార్గ రహస్యం అని యోగ వేదముల యందు ఆ మార్గం తెలుసుకోవాలి. అంతే తప్ప ఇది వాదం చేస్తే తెలిసేది కాదు, భక్తి వచ్చేది కాదు. హ్రీంకారే ఉభయవిధ బ్రహ్మస్వరూపదయ. సగుణ బ్రహ్మను తెలుసుకోవచ్చు, హ్రీంకారం నందు నిర్గుణతత్వాన్ని తెలుసుకోవచ్చు. అందుచేత హ్రీంకారము చేత అమ్మవారి యొక్క సగుణ నిర్గుణ స్వరూపాన్ని తెలుసుకోవచ్చు. కాబట్టి హ్రీంకార చింత్యాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం. ధ్యానస్య సాక్షాత్కారం ప్రతి ఆరాధోపకారకత్వేన. ధ్యానం సాక్షాత్కారం పొందాలంటే ముందు ధ్యానం ఉండాలి. అందుచేత ముందు అమ్మవారిని ధ్యానం చేయాలి. ఏ స్వరూపంతో హ్రీంకారం చేత ధ్యానం చేయాలి. కాబట్టి హ్రీంకార చింత్యాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం హ్రీం హ్రీం నమః. చివరికి హ్రీం నమః. హ్రీం అంటే అర్థం ఏంటంటే హ్రీ హరణే అనే ధాతు, అంటే హరించుట అనే ధాతు. నా సమస్త విద్యైశ్వర్య ప్రధానాది శక్త్యారోపాధిష్టానత్వే సతి అపవాద అవశేషిత పరమానంద రూప
ముక్తి ఇత్యర్థ అన్నారు. అంటే అమ్మవారి సమస్త విద్యైశ్వర్యాదుల్ని ఇవ్వడం ద్వారా అతనికి ఉన్నటువంటి కష్టాన్ని పోగొట్టి అధిష్టానత్వే సతి అపవాద అవశేషిత పరమానంద రూప ముక్తి, అమ్మవారు దివ్యమైనటువంటి ఆనంద స్వరూపిణి అని చెప్తున్నారు అనమాట. అందువల్ల అమ్మవారు ఇటుదయ్యా అన్నారు, ఐశ్వర్యాన్ని ఇచ్చేది, దారిద్ర్యాన్ని పోగొట్టేది, పరమాత్మ స్వరూపాన్ని పొందింపజేసేది. కాబట్టి హ్రీం నమః, హ్రీం శరీరిణ్యై నమః, ఓం ఐం హ్రీం శ్రీం మూలమంత్రాత్మికే దియావతు. హ్రీం శరీరిణి అంటే మూలమంత్ర స్వరూపం ఏంటి అనండి. హ్రీం, ఆ హ్రీం అనే స్వరూపంతో అమ్మవారు ఉంటుంది కాబట్టి హ్రీం శరీరిణ్యై నమః. హ్రీమేవ శరీరం మూర్తి అస్యాహ అస్తి. హ్రీం శరీరిణి, అమ్మవారి యొక్క శరీరం ఏ స్వరూపంతో ఉంది అన్నాడు. హ్రీం అనే స్వరూపమే అమ్మవారి యొక్క మంత్రస్వరూపం అనమాట. ఆ మంత్రస్వరూపమే శరీరము. ఆ శరీరం కలది కాబట్టి లలితా త్రిపుర సుందరి అమ్మవారికి హ్రీం శరీరిణ్యై నమః, ఓం ఐం హ్రీం శ్రీం హకార రూపాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం హరధ పూజితాయ నమః, హరిణేక్షణాయ నమః, హకార రూపాయ నమః. తర్వాత పంచాక్షరములు అంటే ఒక కూటం అయిపోయింది, రెండవది 6 అక్షరాలు, తర్వాత 4 అక్షరాలు అనమాట. ఇది ద్వితీయ కూటం దగ్గరికి వస్తున్నాం. అమ్మవారు ఏ స్వరూపమయ్యా అన్నారు. హకార రూపాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం. వస్తుతః మంత్రశాస్త్రంలో చెప్పేటప్పుడు, పంచదశిలో చెప్పేటప్పుడు కకార హకారములు శివవాచకములు అన్నారు. కానీ ఇక్కడ అమ్మవారు శివశక్త్యాత్మక స్వరూపం కాబట్టి హకార రూపం షష్ఠ అవయవ 15 అక్షరాల్లో 6వ అవయవంగా అమ్మవారి యొక్క హకారాన్ని మంత్రాక్షరం చెప్తున్నారు. కాబట్టి సా మూల విద్య, హకారము మూల విద్యలో ఒక అవయవంగా కలిగింది కాబట్టి ఆ తల్లి హకార రూపాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం హలధృక్పూజితాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం అంటే హలం యుగంధరతి హలధృక్ బలరామ. బలరాముని వారు ఆ అమ్మవారికి ఉపాసకుల్లో శ్రీచక్రోపాసన చేసేవారు, ఆయన కూడా ఒకరు అనమాట. అందుచేత హలధృక్పూజితాయ నమః, హలం యుగంధరతి హలధృక్ బలరామ. బలరాముల వారిని హలధృక్ అంటారు. ఆయన చేత పూజిత, అమ్మవారు ఆరాధింపబడింది కాబట్టి హలధృక్ పూజిత, హలధృత్ అని కూడా ఉంది పాట. ఇంకా కకారం ఉంది, తకారం కూడా ఉంది. హలధృక్ పూజితాయ నమః, హలధృక్ పూజితాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం హరిణేక్షణాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం. హరిణేక్షణ అంటే ఆయన ఆడలేడి యొక్క కన్నుల వంటి కన్నులు కలదు కాబట్టి అమ్మవారికి హరిణేక్షణ అని పేరు అనమాట. అందుచేత ఆడవాళ్ళు ఎవరన్నా కళ్ళ యొక్క తిప్పడం ఎలా నేర్చుకుంటారో అన్నారు. లేడీ పిల్లల్ని లేడీ కన్నులను బట్టి నేర్చుకుంటారనమాట. అందుకోసం శకుంతల గురించి చెప్తుంటాడు మహానుభావుడు కాళిదాసు చెప్పాడు, యతో యత అని చెప్పి. అది ఎలాగయ్యాడు, భయాదకామాపి అంటే లేడీ పిల్లల దగ్గర ఉండి వాళ్ళు ఆ ఆశ్రమంలో ఉండి ఆ శకుంతల మొదలైనటువంటి వాడు అవి కళ్ళు తిప్పుతూ ఉంటే వాటిలాగా కళ్ళు తిప్పడం నేర్చుకున్నవిట. అంటే గురువులు ఎవరై ఉన్నారు, హరిణములై ఉన్నాయన్నమాట. అందుచేత అలాగా హరిణేక్షణాయ నమః, హరిణి వలె లేడీ యొక్క కన్నుల వలె ఆ కన్నులు కలిగినటువంటి స్వరూపం అది. హరిణ్యః ఏణ్యాః ఈక్షణమివ ఈక్షణం యస్యాః సా. లేడీ యొక్క కన్నుల వంటి కన్నులు కలది. అందుచేత అది అతి సంతోషేణ కాతనాక్షీతి భావ అన్నమాట. ఎందుకయ్యా ఆ తల్లి ఆ లేడీ కన్నులతో ఎందుకు పోల్చారయ్యా అన్నారు. అంటే అతి సంతోషేణ, మిక్కిలి సంతోషం చేత కాతనాక్షి అమాయకమైనటువంటి ఆ దృష్టి ఉంటుంది. ఎక్కడ కాపట్య లేశం కూడా కనిపించదు. సర్వదా సర్వదృష్టి దివా. హరిణాక్షి అంటే అర్థం ఏంటంటే సర్వత్రా, ఎల్లప్పుడూ, అంతటా కూడా ఎల్లప్పుడూ చూచేటటువంటిది అనమాట. ఎందుకంటే భక్తేషు ఆదరహేతు దర్శనవతి ఇత్యర్థ అన్నమాట భావ. భక్తుల యందు ఆదరం కలిగి అందరినీ చాలా జాగ్రత్తగా చూస్తుంటారన్నమాట. అందుచేత హరిణాక్షే హరిణేక్షణాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం హరప్రియాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం హరస్య పరమేశ్వరునకు ప్రియా ఇష్టురాలైంది కాబట్టి శివవల్లభ. శివ వల్లభో యస్యా హస. యస్యా ఎవరికి ఈశ్వరుడే ప్రియుడిగా గలదో ఆ తల్లి కాబట్టి అందుచేత హరవల్ల హరప్రియాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం. హరుడు ఇష్టపడతాడట, ఈశ్వరుడు ఇష్టపడతాడు. అప్పుడేమన్నారు, హరస్య ప్రేమ వల్లభ ప్రియ హరప్రియాయ నమః. ఆయన బాగా ఇష్టపడ్డాడు, మరి ఈవిడ ఇష్టపడలేదా అన్నారు. అంటే ఈవిడ కూడా ఇష్టపడింది. అప్పుడేం చెప్పన్నారు, బహువ్రీహి సమాసం చెప్పండి. అంటే హరహ ప్రియ యస్యా హస. హరుడు ఎవరికైతే ప్రియుడో ఆమె హరప్రియ. హరుడికి ఇష్టం ఉందో లేదోనయ్యా అంటారేమో. అప్పుడు హరస్య ప్రియ హరప్రియ, హరుణకు ప్రియురాలయ్యా. అందువల్ల అనమాట. అంటే ఇద్దరికి పరస్పరం అనమాట. అందుకోసం ఈయన ఆమె కోసం తపస్సు చేశారు, ఆమె ఈయన కోసం తపస్సు చేస్తుందని మహానుభావుడు అప్పయ్య దీక్షితులు గారు చెప్పారు. పరస్పర తపస్సు సంపద ఫలాయుధ పరస్పరవు ప్రపంచమాతాపితరవు ప్రాంచో జాయాపతిస్తు మహా అని చెప్పినారన్నమాట. చేత హరారాధ్యాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం హరేణ స్వభర్త్ర ఆరాధితుం యోగ్యా హరేణ. హరుని చేత హరారాధ్య అంటే
హరుని చేత తన భర్త అయినటువంటి పరమేశ్వరుని చేత ఆరాధించుటకు యోగ్యురాలైంది. ఎందుకయ్యా అన్నారు, సచ్చిదానంద స్వరూపత్వాతో. ఆయన సత్స్వరూపుడు చిత్స్వరూపుడైతే ఈమె ఆనంద స్వరూపురాలన్నమాట. ఆ సద్రూప చిద్రూపములకు ఫలమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేది తల్లి. అందుచేత కేవల సచ్చిదానంద స్వరూపత్వాత్ హరారాధ్యాయై నమః ఓం ఐం హ్రీం శ్రీం. అందుకోసమే మనం లోపంలో కూడా గృహస్థ ధర్మంలో మనం ఏం చేస్తాం, బాగా డబ్బు సంపాదిస్తాం, వస్తువులు తీసుకొస్తాం, కానీ దాన్ని రక్షించి అవసరంలో ఏదేది కావాలో అది ఇచ్చి దాన్ని వినియోగించి ఇంటికి వచ్చిన పెద్ద పిన్నాకి గౌరవించే లక్షణం ఎవరికి ఉంది అని స్త్రీకి ఉందన్నమాట. అందుచేత ఆ రకంగా మనం ఆ సమన్వయాలు చేసుకుంటుంటే ఓహో ఇది సద్రూప చిద్రూప ఆనందరూప అంటే మన సత్యం కాదు చిద్రూపం కాదు, కానీ కొద్దిగా లౌకికమైన జ్ఞానం ఒకటి ఉందిగా, మనం సంపాదించింది కొంతకాలం ఉండేదేగా. ఈ రెండు ఇంట్లో వాడు జాగ్రత్తగా ఇస్తే నేను దుర్వినియోగం చెప్పినా జాగ్రత్తగా చూడంటే వాళ్ళు దానివల్ల మనకు ఆనందం కలిగేట్టు చేస్తారు. కాబట్టి సచ్చిదానంద ఆ రకంగా చెప్పవచ్చు అనమాట. అందుచేత సచ్చిదానంద స్వరూపత్వాతు అది అందుచేత సచ్చిదా స్వరూపత్వాత్ అమ్మవారును ఏమన్నారయ్యా అంటే హరారాధ్యాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం హరిబ్రహ్మేంద్ర వందితాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం. హరి అంటే శ్రీ మహావిష్ణువు, బ్రహ్మదేవుడు, వాణీశ సరస్వతి అమ్మవారి యొక్క పతి, ఇంద్ర దేవేశ అంటే హరి బ్రహ్మ ఇంద్ర వందితాయే నమః. హరిచేత బ్రహ్మచేత ఇంద్రుని చేత నమస్కరింపబడినటువంటి తల్లి ఉపలక్షణం ఇది. ఈ ముగ్గురి చేత నిన్న నాలుగో వాళ్ళు లేరా అన్నారు, సమస్త దేవతల చేత అనమాట. ఈ సర్వదేవ భేదానాం సమస్త దేవతల చేత కూడా వందిత నమస్కృత నమస్కరింపబడింది అన్నమాట. అందుచేత తర్వాత హరి బ్రహ్మేంద్ర వందితాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం హయారూఢ సేవితాంఘ్రియే నమః ఓం ఐం హ్రీం శ్రీం హయారూఢానామ. హయారూఢానేమి చేత సేవింపబడినటువంటి పాదపద్మములు కల తల్లి. ఎవరయ్యా హయారూఢ అన్నారు అంటే అష్టమాత్ర సేనాని శక్తి. అంటే ఆ అమ్మవారు హయారూఢ అంటే గుర్రం మీద ఎక్కి ఆ తల్లి ఉంటుందంటే అమ్మవారి యొక్క శక్తుల్లో ఒక శక్తి ఆవిడ సేనానిగా ఉంటుందన్నమాట. సేనాని శక్తి ఆవిడ ఎవరయ్యా వశ్యకరీ, సమస్తమైన వారిని వశం చేసుకుంటుంది. అట్టి తల్లి చేత హయారూఢ అనేటువంటి అమ్మవారి చేత సేవితాయే నమః సేవింపబడుతుంది అమ్మవారు అన్నమాట. అందువల్ల హయా సేవితౌ అంఘ్రీస్యాహస అటువంటి హయారూఢ అనేటువంటి సేనాని రూపమైనటువంటి శక్తి చేత సేవింపబడిన పాదపద్మములు కలది కాబట్టి హయారూఢ సేవితాంఘ్రియై నమః ఓం ఐం హ్రీం శ్రీం హయమేధ సమర్చితాయై నమః ఓం ఐం హ్రీం శ్రీం. అశ్వమేధయాగంలో అమ్మవారి యొక్క స్వరూపం తప్ప వేరు కాదు అనే భావన కలిగి చేయవలే. అలా చేస్తే హయమేధ సమర్చితాయై నమః హయమేధేన అశ్వమేధేన సమర్చిత పూజిత పురుషత్వాది ప్రాప్తి ఇలాదిభిః. ఆ ఇలా విలోపాఖ్యానం ఉంది భాగవతంలో వస్తుందన్నమాట. అంటే అశ్వమేధయాగం చేస్తే ఆ ఇలా అన్నటువంటి వాడు కాస్త పురుషుడు అయ్యాడనమాట. అందుచేత పురుషత్వాది ప్రాప్తి ఇలాదిభి అశ్వమేధయాగంలో పూజ చేయడం చేత కలిగింది. కాబట్టి అశ్వమేధయాగంలో ఉన్నటువంటి ఆ అర్చన చేస్తే అమ్మవారి అర్చనగా భావన చేస్తే పురుషప్రాప్తి కలుగుతుంది ఆయన అని చెప్పారట. అందుచేత హయమేధ సమర్చితాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం హర్యక్షవాహనాయే నమః ఓం ఐం హ్రీం శ్రీం మాహైతీతి వాహనం హర్యక్ష కేసరి సింహవాహన అన్నమాట. హర్యక్ష అంటే అర్థం ఏంటంటే సింహము, అది వాహనంగా కలది కాబట్టి అమ్మవారికి వాహైతీతి వాహనం హర్యక్ష కేసరి వాహనం యస్యాః సా తాతంత్ర మహాలక్ష్మీ రూప దుర్గేత్యర్థ. అమ్మవారు మహాలక్ష్మీ స్వరూపిణి దుర్గ. అందుచేత బయటికి వెళ్ళేటప్పుడు ఆరుహ్య సింహం తండ్రిగా చెప్పాను నాయన ఈ శ్లోకం చదువుకుంటూ వెళ్ళండి రాబాయ్. ఆరుహ్య సింహమసి చర్మరథంగ శంఖశక్తి త్రిశూల శరచాప ధరా పురస్తాద్గచ్చత్తమంబ దురితాపద దుష్టకృచ్ఛాత్ సంరక్షణాయ సతతం అమదేవి దుర్గే. అమ్మ దుర్గమ్మ తల్లి నువ్వు నాకంటే ముందు వెళ్ళి నేను వస్తున్నాను, దానికి ఇంట్లో తాడాలు వేసుకురావాలిగా, అందుకోసం నాకంటే ముందు నువ్వు వెళ్ళమ్మా. ఎట్లా వెళ్ళమంటావురా అన్నారు. ఆరుహ్య సింహం తల్లి సింహం ఎక్కువ, సింహం ఎక్కిన తర్వాత మామూలుగా వెళ్ళవద్దు, అనేక ఆయుధాలను తీసుకెళ్ళి దుర్మార్గులు నా మీద చాలా కాస్త కష్టపడిచేట్టుగా ఉన్నారు. ఆరుహ్య సింహం అసి చర్మ తథాంగ శంఖ శక్తి త్రిశూల శరచాపధర పురస్తాతు. నాకంటే ముందు గచ్చత్తమంబ ముందు బయలుదేరు, నేను వెనకాల వస్తుంటాను. గచ్చత్తమంబ దురితాపద దుష్టకృత్యాతో. అనేక పాపాలు చేసుకున్నాను నా తల్లి, అనేక ఆపదలు వస్తాయి. దానివల్ల దురిత ఆపద దుష్టకృత్య, దుష్టుల యొక్క కృత్య అంటే చేతబడినటువంటి ఉంటాయి అన్నమాట. దాని సంరక్షణాయ వాటి నుంచి నన్ను రక్షించడానికి సతతం మమ దేవి దుర్గే తన తల్లి రక్షించడానికి వెళ్ళమ్మా అని చెప్పి
అంటారన్నమాట. హయారూఢా సేవితాంగ్రయే నమః, హర్యక్షవాహనాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం మహాలక్ష్మీ రూప దుర్గే చ హర్యక్షవాహన అని అమ్మవారికి పేరుట. అందు తర్వాత హంసవాహనాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం హంతి గచ్చతీతి హంస సూర్య, హంతీతి అంటే వెళ్ళేవాడిని, హంస హన హింసాగత్యోహో అని ధాతు. హన్ అనే ధాతువునకు చంపుటానికి కాదు అర్థం, వెళ్ళుట అని అర్థం ఉంది, తెలుసుకునటానికి కూడా అర్థం ఉందంట. హంతి జానాతీతి అని అన్నాడు. హంతి అంటే తెలుసుకునేవాడు కూడా, హనహ అన్నారు అనుకోండి, అంటే తెలుసుకునేవాడు అని అర్థం, చంపేవాడు అని అర్థం ఉంది, వెళ్ళేవాడు అని అర్థం ఉంది అనమాట. అందుచేత హంసతీతి హంతీతి గచ్చతీతి హంస సూర్య, సూర్యుడు ఎప్పుడు సంచారం చేస్తుంటాడుగా, కిరణం చేత ప్రసరిస్తుంటాడుగా, నిరంతరం పెడుతూ ఉంటాడుగా, అందువల్ల హంస హంస శుచిషదు అనుందిగా. హంస అంటే అర్థం ఏమిటి అని అనుకుంటా. హంతీతి హంస వెళ్ళేవాడు అనమాట, నిరంతరం సంచారం చేస్తుంటాడు అనమాట. అందుచేత ఆయనకి హంస సూర్య. ఇంకోటి హంస అంటే ప్రాణ, ప్రాణాన్ని కూడా హంస అంటారు. హంసవాహనాయ నమః, వాహనవత్ ఆధారభూత ప్రతీకమిత్యర్థ. వాహనం ఏ విధంగా అయితే ఆధారమై ఉంటుందో అలాగే ప్రాణాధారంగా తల్లి మన యొక్క ప్రాణస్వరూపంలో నిలబడి ఉంటుందన్నమాట. అభివ్యక్తి స్థానమితి యావత్ సయశ్చాయం పురుషయశ్చ సా వాదిత్యే స ఏకః ఇది శృతే అని తైత్రీయంలో చెప్పిన రీతిగా ఆ తల్లి ఎక్కడ ఉంటుందయ్యాను, యశ్చా సా వాదిత్యే, ఆదిత్యం ఎందు ఉండేటువంటి స్వరూపం అయితే ఉందో ఆ స్వరూపం అమ్మవారేనయ్యా అన్నారు కూడా. అందువల్ల ఆ తల్లి ఎవరయ్యా అన్నారు, హంసవాహనాయ నమః. హంసకు హంస అంటే సూర్యుడు, సూర్యుడికి వాహనం, వాహనం అంటే ఆధార స్థానం అనమాట. అంటే సూర్యునికి ఆ సూర్యుడు ఆధార స్థానంగా కలది అంటే సూర్యుని యందు అమ్మవారి యొక్క స్వరూపం ఉంది అని తెలుసుకోవాలి. అందుకోసమే ఆదిత్య మండలాంతర్గతమైన ఈ జ్యోతి ఏదైతే ఉందో ఆ జ్యోతిష్నందు గాయత్రి అనేటువంటి అమ్మవారి యొక్క భావన ఉండాలి తప్ప అంతకంటే భిన్నమైనది ఏది కాదనమాట. అందుచేత బుద్ధిమ్యాన ప్రచోదయాత్ అంటే అమ్మవారు తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి అని చెప్పి ధియో యోన ప్రచోదయాతనుడు. భర్గ అంటే తేజస్సు అనమాట. ఆ తేజస్సు ఆదిత్య మండలాంతర్గత ఆదిత్యుని యొక్క మండలం ఏది ఉందో ఆ మండలం లోపల ఏ తేజస్సు ఉందో ఆ తేజస్సు అమ్మవారి కంటే వేరు కాదు అని తెలుసుకొని ఆ దాన్ని పరబ్రహ్మతత్వంగా తెలుసుకున్నట్లయితే అది సంధ్యోపాసిత అవుతుంది అనమాట. అందుచేత ఆ రకంగా తెలుసుకోవాలి అని అంటుంటారు. అందుచేత ఇక్కడ చెప్పిన యశ్చాసావాదిత్యన స ఏకః ఇది శృతే అథవా హంసవాహన బ్రాహ్మీ రూపేణ, లేకపోతే హంసవాహనాయ నమః అంటే హంస అంటే మామూలుగా హంస పక్షి దాని వాహనంగా కలిగింది కాబట్టి ఎవరు సాక్షాత్తు బ్రాహ్మీ రూపంగా సరస్వతి రూపంగా, అందువల్ల ఆమె కూడా హంసవాహన అని అంటారు. కాబట్టి హంసవాహనాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం హతదానవాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం హతదానవ అంటే సంపబడిన రాక్షసులు కలది అంటే రాక్షస సంహారిణి అని అమ్మవారికి పేరు. అనేక ప్రకార శక్తి రూపధరయా భండాసురాదయ యా సా హతాహ దానవాహ, దానవులు చనిపోయారు ఎవరయ్యా అన్నారు, భండాది రాక్షసులను సంహారం చేసింది కాబట్టి అందువల్ల హతదానవాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం హత్యాది పాపశమన్యాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం సమస్తమైన దోషాలు పోగొట్టగలదు. ఎలాంటిది హత్యాది పాపాన్ని కాస్త పోగొట్టగలిగే శక్తి అమ్మవారికి ఉంది. హత్య బ్రహ్మహత్య ఆదిరి ఏషాంతాని తథా పాపాన్ని సమయతీతి తథా అని బ్రహ్మహత్యాది దోషాలు పోగొట్టే శక్తి. ఎందుకంటే మనం ఎప్పుడైతే పంచాయతన తీర్థం తీసుకునేటప్పుడు శ్రీచక్రార్చన చేసిన తీర్థం తీసుకున్నప్పుడు చేతిలోంచి నీటి చుక్క కింద పడితే ఆ పడినటువంటి చుక్కను నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోతే బ్రహ్మహత్యాది దోషాలు ఉంటాయి. ఇలాంటి దోషాలు ఎలా పోతాయి అన్నారు అంటే నాయన ఒకసారి అమ్మవారిని స్మరించుకొని వెంటనే తుడిచేయాలి, తుడిచేయకుండా అట్లా అలాగే ఉంచితే అవి దోషాలుగా ఉంటున్నాడు. అలాంటి వాటిని పోగొట్టగలిగేది ఏది అన్నారు, అమ్మవారి యొక్క నామస్మరణ అనమాట. అందువల్ల హత్యాది పాప ప్రశమన్యే నమః, ఓం ఐం హ్రీం శ్రీం హత్యాది పాపాన్ని పోగొట్టేది అనమాట. హత్య అంటే బ్రహ్మహత్యాదిశాంతాని తథా పాపాన్ని సమయతీతి తథా ఆ పాపాన్ని పోగొట్టేది. హరిర్హరతి పాపాని దుష్టచిత్తైరపి స్మృతః ఇది వచనాత్. హరిర్హరతి పాపాని, హరి పాపాలు పోగొడతాడయ్యా అన్నారు. ఎందుకని దుష్టచిత్తైరపి దుష్టులైన వాడు స్మరించినప్పటికీ కూడాను హరి పాపాలు పోగొడతాడయ్యాను. కంసుడు బహుదుష్టుడు అయినా కానీ ఆ హరిని తలుచుకుంటుండేవాడు అనమాట. అందు దుష్టుని చేత శిశుపాలుడు హరిని తలుచుకుంటుండేవాడు. దుష్టచిత్తులైన వారి చేత స్మరింపబడినప్పటికీ కూడా హరిహరతి పాపాని, వాడు ఏ రకంగా తలుచుకున్నా సరే తలుచుకున్నాడు కాబట్టి పాపాలు పోగొట్టాడు మహానుభావుడు. అదనమాట. ఆ రకంగా అన్నారు కాబట్టి అమ్మవారు హత్యాది పాప శమన్యై నమః, ఓం ఐం హ్రీం శ్రీం హరిదస్యాది సేవితాయై నమః, ఓం ఐం హ్రీం శ్రీం
హరిదస్వాది హరిద్వర్ణ మరకతైవ అశ్వో యస్య ఇంద్రస్య స తథా ఆదిర్యేషాం దిక్పతీనాంతై సేవిత. హరిదస్య అంటే హరిద్వర్ణము అంటే పచ్చనైనటువంటి మరకత వర్ణం అనమాట. ఆ మరకతమణి మరకతమణి రెండు రకాలుగా ఉంటుంది. నీల మరకతమణి, హరిత మరకతమణి అని అనమాట. పచ్చగా ఉండి ఆకుపచ్చగా ఉండేటువంటి మరకతమణి ఒకటి, నల్లగా ఉండే మరకతమణి ఒకటి. ఈ రెండు సరి అయిన అవునా కాదా ఎలా తెలుసుకోవాలి అన్నారు శంకర భగవత్పాదులు వారు రాస్తారు. పరీక్షణాయ ప్రక్షిప్తో మరకతమణి అంటుంటారు అనమాట. అంటే ఈ మణి సరైనది అవునా కాదా అంటే పాలు తీసుకురమన్నారు. పాలలో కనుక ఈ నీల మరకతమణి వేస్తే పాలన్నీ నీలంగా తయారైపోతాయి అనమాట. అదే మన పచ్చ మరకతమణి వేస్తే అవంతా పాలంతా కూడా పచ్చగా అయిపోతాయి. అప్పుడు సరి అయిందని తెలుస్తుంది అనమాట. అందువల్ల హరిద్వర్ణం అంటే హరిద్వర్ణంతో ఆకుపచ్చగా ఉన్నటువంటి ఏ మరకత ఉందో అటువంటి అశ్వ అంటే ఆ గుర్రము ఎవరికైతే ఇంద్రుడికి ఉందనమాట, ఉచ్చేశ్వరవశం ఉందే ఆ గుర్రము అటువంటిది ఎవరికైతే ఉందో హరిదస్యుడు అంటే ఇంద్రుడు, అటువంటి ఇంద్రాది దేవతల చేత సేవింపబడేది అనమాట. హరిదస్యుడు అనగా పచ్చనైనటువంటి ఉచ్చైశ్రవం అనేటువంటి గుర్రము కలిగినటువంటి వాడు హరిదస్యుడు అంటారు. ఆయన ఇంద్రుడు. ఈ మొదలైన వారి చేత హరిదస్య ఆది ఇంద్రాది దేవతల చేత సేవింపబడేది కాబట్టి హరిదస్యాది సేవితాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం చరణారవింద సన్నిధిం కింకరతయా ఆశ్రిత. వాళ్ళందరూ కూడా కింకరులై అనమాట ఆశ్రయించారు. అందుచేత హరిదస్యాది సేవితాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం హస్తికుంభోత్తుంగ కుచాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం హస్తికుంభ ఉత్తుంగ కుచాయే నమః. ఉన్నతమైనటువంటి వక్షస్థలం కలిగినది తల్లి, అందుచేత హస్తికుంభోత్తుంగ కుచాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం హస్తివృత్తి ప్రియాంగనాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం హస్తినః కర్తో చర్మణి ప్రియ. గజచర్మమునందు ప్రేమ కలిగినటువంటిది అని అర్థము. గజచర్మధారి అయిన పరమేశ్వరుడి యందు ప్రీతి కలిగినదిని ఒక అర్థము. అందుచేత హస్తికృత్తి ప్రియాంగనాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం హస్తినః కృతో చర్మణి ప్రియ ప్రీతిమాన్ శివ. హస్తి గజచర్మాన్ని ధరించిన గజాసురుని సంహారం చేసిన తర్వాత గజాసురుడు అడిగాడు, స్వామి నన్ను అనుగ్రహించి నా చర్మాన్ని మీరు వస్త్రంగా ధరించవలని నా కోరిక అది అని అన్నట్ట. సరే నాయన అన్నాడు. అందువల్ల గజచర్మాన్ని ధరించారు మహానుభావుడు. అందుచేత హస్తికృత్తి ప్రియాంగనాయ నమః అంటే హస్తి కృత్తి చర్మంగా కలిగిన ఈశ్వరుని యందు ప్రీతి కలిగినటువంటిది కాబట్టి ఆ తల్లి హస్తికృత్తి ప్రియాంగనాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం హరిద్రా కుంకుమ దిగ్ధాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఆ పసుపు చేత కుంకుమ చేత దిగ్ధ పూయబడినటువంటి శరీరం కలది. అమ్మవారికి పసుపు కుంకుమలు అంటే అంత ఇష్టం అనమాట. హరిద్ర కుంకుమ దిగ్ధాయ నమః. హరిద్ర అంటే పసుపు చేత, కుంకుమ చేత దిగ్ధ పూయబడినటువంటి స్వరూపం కలదనమాట. అందుచేత ఇది ఈ హరిద్ర కుంకుమ అంటే ఈ రెండంటేనే ఇష్టం అన్నారు. కస్తూరి అంటే కూడా అమ్మవారికి ఇష్టం అనమాట. ఈ రెండింటి చేత అలాంటి శోభన ద్రవ్యాదులు కూడా మిగతా వాటిని కాటుకంటే ఇష్టము, అమ్మవారికి కస్తూరి అంటే ఇష్టము, ఇది కూడా గ్రహించవచ్చును అని చెప్తున్నారు అనమాట. అందులో కస్తూరి పత్రాదీనాం ఉపలక్షణం, ఇది కస్తూరి మొదలైన వాటి కూడా ఇది తెలుసుకోవాల్సింది అన్నారు. ఆ దిగ్ధ లిప్త పూయబడింది అనమాట. అందుచేత హరిద్రా కుంకుమాదిగ్ధాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం హర్యస్వాది అమరార్చితాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం హర్యస్వ సురేశ. హర్యశ్వుడు అంటే ఇంద్రుడు మొదలైనటువంటి వారి చేత హర్యస్వాది అమరుడు ఇంద్రాది దేవతల చేత అర్చిత పూజింపబడినటువంటిది అనమాట. అమరాణాంతై అర్చింపబడింది పూజింపబడింది కాబట్టి హర్యస్వాది అమరార్చితాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం హరికేశ సఖ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం హరికేశ సఖీ అన్నారు. అమ్మవారికి హరికేశ అంటే హరయ హరిద్వర్ణ కేశా పచ్చనైనటువంటి కేశములు కలది కాబట్టి అమ్మవారికి హరికేశ సఖీ అన్నారు. ఇంకొక మాట ఏంటంటే హిరణ్యశ్మశ్రు హిరణ్యకేశ. అమ్మవారికి పచ్చగా ఉంటుందంటే పసుపు వర్ణంతో ఉన్న కేశములు కలది అంటే అది ఎలాగయ్యా అన్నారు. ఉపనిషత్తులు చెప్పారు. హిరణ్యశ్మశ్రు హిరణ్యకేశ బంగారు మయమైనటువంటి కేశములు కలవాడిని ఆ పరమాత్మ స్వరూపాన్ని చెప్పారు కాబట్టి పరమాత్మ స్వరూపం అమ్మవారి స్వరూపం కాబట్టి అమ్మవారు కూడా హరికేశ సఖీ. హరికేశముల యందు ఇష్టం కలిగినటువంటిది అనమాట. తస్య సఖీ ప్రయోజనం అనపేక్ష ఉపకారణీయద్వా వర్ణేన నీలేన హరిణ విష్ణున సమాహ కేశా అస్య సంతీతి అంటే హరికేశ సఖీ అన్నారు. హరి అంటే విష్ణుమూర్తి, ఆయన ఏ స్వరూపంతో ఉంటాడయా అన్నారు. శ్యామల వర్ణంతో ఉంటాడు. అటువంటి కేశములతోటి సఖీ కూడుకున్నది కాబట్టి అందుచేత ఈమెని హరికేశ సఖీ
కృష్ణ పరమాత్మ ఎటువంటి నలుపు కలిగి ఉంటారో అటువంటి నలుపుతో కూడుకున్న నలుపు వర్ణంతో కూడుకున్నటువంటి కేశములు కలదు కాబట్టి హరికేశ సఖీ అస్య సంతీతి సర్వాంగ సుందర నిత్య యవ్వన చిద్రూప సహిత కామేశ్వర. హరికేశుడు అంటే ఎవరయ్యా అన్నారు అంటే నేను నలుపు వర్ణం కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి కేశములు కలిగిన వారు పరమేశ్వరుడు. అతని యొక్క సఖి స్నేహితురాలు అనగా ప్రియురాలు ఎవరయ్యా అంటే అమ్మవారు అన్నమాట. హరికేశ సఖీ హరికేశ సఖ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం హాది విద్యాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం హాది విద్య అంటే ఏమిటంటే లోపాముద్రాదేవి చేత ఉపాసింపబడినటువంటి ఏ మంత్రం ఉందో ఆ మంత్రస్వరూపిణయ్యా అమ్మవారు. అందువల్ల హాది విద్యాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం హాలాముదారసాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం హాలాయాహ హాలామద అలసాయే నమః. హాల అంటే విషం అమృతమదనోద్భూత వారుణ్యాహ మదేన. హాల అంటే మద్యమని ఉందన్నమాట. ఆ మద్యము మొట్టమొదటి సుర వచ్చిందిట. హాలాయాహ అమృతమథన ఉద్భూత వారుణ్యాహ. అమృతమథనం చేస్తుండగా ఏర్పడినటువంటి ఏ మథనం మధు ఉందో అంటే కళ్ళు, ఆ కళ్ళు యొక్క మదం చేత ఉల్లాసేన అలస ఒకసారి అమ్మవారు పుచ్చుకుందిట. ఆ పుచ్చుకోవడం చేత ఆ ఉల్లాసం చేత మద కొద్దిగా మత్తెక్కినట్టుగా ఉన్నది తల్లి. ఆరక్త నేత్రాంత రోమాంచిత చిహ్నవతి అనమాట. ఒక్కసారి ఆ దాని కాస్త పుచ్చుకునేసరికి ఆ తల్లి యొక్క నేత్రములని కూడా ఎరుపు జీర కలిగి ఉన్నమాట. ఆరక్త నేత్ర ఆ నేత్రాంత రోమాంచిత చిహ్నవతి. ఆ రోమములన్నీ కూడా ఒక్కసారి పులకితములైన ఉంటారు. ఆ రకమైన స్వరూపం కలదు కాబట్టి హాల. హాల అంటే కళ్ళు చేత కళ్ళు యొక్క మదము చేత అలస ఆ అలసత్వాన్ని పొందింది కాబట్టి హాలామదాలసాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం సకార రూపాయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వజ్ఞాయే నమః. సర్వేశ్యై నమః. వాళ్ళు 40 అయినా 60 అయినా మొదటి రోజు 20 40 60 అయినా